నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనము అమాయకపు అమ్మాయిలు, అమాయకపు అత్తలు, కోడళ్ళు, తర్వాత మగవారు ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటాం. కొంచెం నవ్వుగా కూడా ఉంటాయి అవి. అలాంటి కథ ఏదన్నా 1950s కథ ఒకటి చెప్దాం. ఆ. పొట్టిపంతులు గారి చిట్టెమ్మ. బాగుందండి. వినడానికి రైమింగ్గా ఉంది కదా. ఒక ఊళ్ళో ఒక పంతులు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు చిట్టెమ్మ. ఈ పంతులు గారు కొంచెం పొట్టి, పాపం పొట్టిగా ఉండేవాడు, భార్య కంటే పొట్టి. ఆయన పక్కన మరీ పొడుగ్గా కనిపిస్తున్నాను, ఆవిడ వంగి వంగి నడిచేది, ఆవిడకి గూడునే పెట్టేవి కానీ ఆయన పొడుగ్గా కనపడేవాడు కాదు. ఆయన అసలు ఊళ్ళో అంతా పొట్టి పంతులు గారు అనేవారు. పంతులు గారు మంచివాడే. కాకపోతే ఈ చిట్టెమ్మ గారు ఒక రవ అమాయకురాలు. ఆవిడకి ఏమనిపించేది, అయ్యో మా ఆయన నాకంటే పొట్టిగా ఉన్నాడే, ఏదైనా పాతివ్రత్య మహిమతో ఈయన పొడుగ్గా చేస్తే బాగుండు అనిపించేది. వీళ్ళకి ఇంటికి దగ్గరలో ఎదురింట్లో కొంచెం పక్కగా ఇంట్లో ఐమూలగా ఉన్న ఇంట్లో ఒక దాసుగారు ఉండేవారు. దాసుగారు కథలు అవి చెప్పేవారు, పురాణ కాలక్షేపం చాలా బాగా చెప్పేవారు. ఆయన భార్యతో ఈవిడికి మంచి ఫ్రెండ్షిప్. ఏమండి వదిన గారు, పతివ్రతల కథల్లో భర్తని పొడుగు చేసిన కథలు ఉన్నాయండి ఎక్కడైనాను అని అడిగేది. అడిగితే ఆయన ఏమవుతాడు, ఇంకా ఏమవుతాడు అనేది ఆవిడ. అట్లా ఏమో ఉండదు, అట్లా కాదండి నాకెంతో ఇది పాతివ్రత్యం, మా వారంటే నాకు చాలా గౌరవం, ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అంటూ ఉండేది. ఇలా రోజులు గడిచేవి. ఈవిడికి చాలా బాధగా ఉండేది, భర్త పొట్టిగా ఉన్నాడు, ఆయన పొడుగ్గా చేయాలి ఎలాగైనా. అయితే ఆయన ఆ కథలు ఈ కథలు ఏ కథలైనా వినంగానే పాతివ్రత్యంతో అన్నం మానేసి, కూర మానేసి, పప్పు మానేసి అయినా ఆయన్ని పెంచుదామని చూసేది. మానేయటం మిగిలేదు కానీ ఆయన అలాగే ఉండేవాడు. ఒకనాడు ఏమైందట, వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మా వారు ఎలాగైనా పొడుగవ్వాలి, ఏదో ఒకటి ఉపాయం అని మాట్లాడుకున్నారు. మాట్లాడితే ఆవిడేమందంటే, ఏమది ఇంత వయసు వచ్చాక పొడుగవరే అమ్మాయి, అయితే మా వాడు ఆ మధ్య 2 రింగులు తెచ్చాడు, ఏమిటంటే దూలానికి వేళ్లాడేసాడు, అవి పుచ్చుకుని వేళ్లాడితేట పొడుగవుతారేవు మా పిల్లాడు చెప్పాడు, మరి మీ ఆయన కూడా అట్లా అవుతాడేమో ప్రయత్నం చేయమని. సరే ఈవిడేం చేసింది, రింగులు ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఇప్పుడు ఎట్లా వేళ్లాడరు పిల్లలు స్కిప్పింగ్ చేస్తే పొడుగవుతారు, ఏదైనా బస్కీలు తీస్తే పొడుగవుతారు, పుచ్చుకుని వేళ్లాడండి మనం కూడా చెప్తాం, వేళ్ల మీద పొడుగ్గా సాగి నుంచుంటే క్రమంగా పొడుగవుతారు. కాకపోతే ఇట్లా 30, 40 వచ్చిన వాళ్ళు ఎట్లా అవుతారు. ఈవిడేమనుకుంది, మన దగ్గర రింగులు లేవు, ఇప్పుడు రింగులు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకని ఏమనుకుంది, ఓ పంచేద్దాం, పైన దూలం ఉంది కదా, దూలానికి ఒక తాడు గనక వేస్తే ఆ తాడు పుచ్చుకుని వేళ్లాడమంటే సరి భర్తని. ఆవిడ కొద్దిగా ప్రయత్నం చేసి కంబారు తాడు ఒకటి తెప్పించింది. కంబారు తాడు అంటే ఏమిటది, కొబ్బరి తాడు తెప్పించింది. సరే ఏం చేసింది, దూలానికి ముడేసింది, 2 తాళ్ళు వేళ్లాడేసింది. అది ఎక్కడ దాకా వచ్చినాయి, ఈవిడ ఇట్లా పట్టుకునేదాకా వచ్చింది. ఇట్లా పట్టుకుంటే భర్తకు అందుతాయి కదా. ఈ లోపల ఏమైంది, ఆయన ఏదో పని చేసుకుని వచ్చాడు, కరణం బహుశా ఆయన ఊరంతా తిరిగి వచ్చాడు. తిరిగి అలసిపోయి ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళు నట్టింట్లో కిందకి వేళ్లాడుతున్న తాడు కనిపెట్టేసరికి ఏమన్నాడు, ఎవరికి ఊరేయటానికి వెకటవే తాళ్ళు, నీ మొహమండా అన్నాడు. మీకేనండి అంది ఆవిడ. అనగానే ఆయన కొళ్ళు మండిపోయింది, దోసు నీ మొహమండా, నాకు ఊరేసి చంపుతుంటే కాదండి అని ఈవిడ చెప్పబోయే లోపల ఆయనకు అది అర్థం కాల. పైన తాడు గట్టి కిందకి వేళ్లాడేస్తే ఏం చేస్తారు, ఉయ్యాలనుకో కింద దాకా వేయాలి తాడు, ఇక్కడ దాకా ఎట్లా వేశారు, ఇక్కడ దాకా వేసింది ముడేసుకోవటానికి అంతే. దాన్ని ఊరేసి చంపేద్దాం అనుకుంది పెళ్ళాం అనుకున్నాడు. అక్కడి నుంచి మూలన బడి తీసి చెడామడా కొట్టేసేద్దామని. ఇట్లాంటి పనులు చేస్తావా నువ్వు, మొగుడిని చంపేద్దామని చూస్తున్నావుటే, తాడు సిద్ధంగా పెట్టావు, ఏ రాత్రి నా పీకేసి ఊరేసేద్దామనే కదా. ఆవిడ పాపం అర్థమయ్యేలాగా చెప్దామని చూసింది, తన పాతివ్రత్యం ఆయనకు అర్థం కావట్లేదని ఆవిడ బాధపడింది. చివరికి కుదరలే, తాడు ఓడ తీసేసి అవతల పారేసాడు. చాలా బాధేసింది ఇవిడికి, అయ్యో ఇదేదో ట్రై చేసాం అవ్వలేదని. మళ్ళీ పురాణ కాలక్షేపం వినేది. ఈ పురాణాల్లో వింటే ఏం కనపడేది, ఒకరోజు విన్నది, సావిత్రి సత్యవంతుడి కోసం యమధర్మరాజు వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయింది. యముడు వెనకాల వెళ్ళి మొగుడిని తెచ్చేసుకుంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ మొగుడిని బొట్లా పెట్టుకుని అక్కడికెక్కడికో తీసుకెళ్ళింది. పెదవది పొడుగు చేయలేను నేను, నాకు మాత్రం పాతివ్రత్యం ఏం తక్కువ, పతివ్రతల కోవకు చెందిన వంశం మాది అసలే. ఆవిడకి చాలా కష్టంగా ఉంది. సరే ఓ రోజు పోయి ఆ దాసుగారి ఇంట్లో కూర్చుంది. ఆయన అడిగింది, కాదండి పతివ్రతల కథల్లో ఎక్కడైనా భర్తని పొడుగు చేసిన కథలు ఉన్నాయంటారా, అసలు పతివ్రతలు ఉన్నారా ఈ రోజుల్లో, ఎందుకు లేరు, మా ఆవిడ లేదు అన్నాడు ఆయన. అని పక్కపక్క నవ్వుతూ ఏం చెప్పాడంటే, మా ఆవిడ నేను తిరిగి వస్తే కాళ్ళు పిసికేది, ఇది వరకు ఏమే కాళ్ళు పెట్టు నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అన్నాడు. అనేసరికల్లా ఆయనంట మంచం మీద పడుకున్నాడు, ఆవిడ కింద కూర్చుంది, పాదాలు నొక్కుతుంటే ఈవిడ చూస్తోంది, అబ్బో ఈవిడ పాతివ్రత్యం చాలా బాగుంది అని.
అప్పుడు దాసు గారు ఏం చెప్పారంటే, ఇలాగే కదమ్మా కాళ్ళు పిసికి నేను ఎంత ఉండేవాడిని, మీ ఆయన అంతే ఉండేవాడిని, ఇప్పుడు ఇంత పొడుగ్గా ఎట్లా అయ్యాను, మా ఆవిడ రోజు కాళ్ళు పిసకడంతో నేను పొడుగయ్యాను అన్నాడు. ఆవిడ ఆలోచించు, ఓ సింతేనా, కాళ్ళు పిసికితే పొడుగవుతారా అంటే, అవుతారటండి అని అడిగింది. ఎందుకు అవరమ్మా, నేను అవ్వలేదు ఏమే అన్నాడు భార్యని. ఆవిడేమో అవునమ్మా ఎప్పుడు కాళ్ళు పిసుకుతాను నేను అంటే. ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయ్యేవి. 13-14 ఏళ్ళ అబ్బాయికి 5-6 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసేవాళ్ళు. దీనికి 10 ఏళ్ళు వచ్చేసరికి వాడికి 20 ఏళ్ళు కొంచెం సాగేవాడు. ఈ రోజు కాళ్ళు పట్టటాలు అలాంటి క్రియలు జరుగుతూనే ఉండేవి. కాళ్ళు పట్టడం వల్లే పొడుగయ్యారు అంటే ఏమంటారంటే బట్టతలకి మోకాలకి ముడి పెట్టుకోవటం. సరే సరే అనుకుంది. ఏమనుకుంది, సరే అక్కడి నుంచి లేచెళ్ళి ఎలాగైనా మా ఆయన్ని కాళ్ళు పట్టి పొడుగు చేసి నా పాతివ్రత్యం నిరూపించుకోవాలి. భవిష్యత్ కాలంలో చెప్పుకోవడానికి కథలు ఉండద్దు జనాలకి. ఇదివరకు సావిత్రి ఏమో మొగుడు కోసం యమధర్మరాజు వెనకాల వెళ్ళింది, జరిగింది కథ. ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆవిడెవరో అసలు దేవతలతోటి పోరాడి మొగుడిని యంగుగా చేసుకుంది, అదో కథ ఇవాళ చెప్పుకుంటాం. రేపు నా కథ చెప్పుకోవాలి. సతీ సులోచన, సతీ అనసూయ ఇవన్నీ చెప్పుకోవట్లా, వాళ్ళందరూ కథలు అవన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు నేను పొడుగు చేసిన కథ రేపు చెప్పుకుంటారు, 4 రోజులు పోయాక, నేను పోయాక ఎలాగైనా ఈ పని చేసేయాలి. సరే లోపలికి వెళ్ళింది. ఆయన అప్పుడే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మంచం వాల్చుకు పడుకుని ఉన్నాడు. పాదాల దగ్గర కూర్చుంది, కాళ్ళు పడదామని కాళ్ళు పట్టుకుంది. కాసేపు అయ్యాక వీళ్ళ ఇంట్లో నుంచి మొయ్యో 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 అని కేకలు అరుపులు వినపడుతున్నాయి. ఆ ఎదురుంట్లో ఉన్న దాసు గారు పెళ్ళాము పరిగెత్తుకొచ్చారు. ఏమిటయ్యా భలేవారి పంతులు, పెళ్ళాన్ని కొడతారటయ్యా ఎవరైనాను అంటే, కొట్టకేం చేయనండి, ఇది నన్ను చంపేయాలని చూస్తోంది అన్నాడు ఆయన. అదేమిటమ్మా కాళ్ళు పిసుకుతానన్నావు కదా అంటే, నా మెడ పిసికేస్తోందండి ఇది అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి ఏమ్మా కాళ్ళు పిసుకమని చెప్పాం కాదుటమ్మా నీకు అంటే, అవునండి కాళ్ళు పిసుకుదామని పాదాల దగ్గర కూర్చుంటే ఈయన పడుకున్నారు కదా, మెళ్ళలో తులసి పేరు కనపడుతుంది ఆయన మెళ్ళలో. లేదా కాళ్ళు పిసికితేనే ఈయన పొడుగయి నాకు పేరు వచ్చేటట్టయితే ఇంత చక్కగా తులసి పేర్లు ధరించి ఉండే వీరి మెడ గనక పిసికితే ఆయన పొడుగు అవుతాడు, నాకు పేరు వస్తుంది, నాకు పాతివ్రత్యం సిద్ధిస్తుందని భావించి మెడ పట్టుకున్నానండి అనేసరికల్లా, ఏదో లేవయ్యా తెలియక చేసింది. ఏం తెలియక చేసిందండి, ఆ మధ్య మా ఆవిడ మీకు తెలీదు పెద్ద తాడేసి కట్టింది నాకు ఊరేయటానికి, ఇది నన్ను చంపేయడానికి చూస్తోందండి అన్నాడు. అనేసరికల్లా, తాడు కట్టేవా, రింగులు కాదుటమ్మా నీకు చెప్పాను అని అడిగింది ఎదురుంటే ఆవిడ. మీరు రింగులే చెప్పారండి, మా ఇంట్లో రింగులు లేవు అందుకని తాడేసి కట్టాను, వీరికి అర్థం కాలేదు, నేను చెప్పే లోపల వాళ్ళ నన్ను ఇలాగే తిట్టి కొట్టారండి అని అనేసరికల్లా, ఆ వచ్చిన ఆవిడ పక్కింటి ఎదురుంటే ఆవిడ వచ్చింది కదా, ఆవిడంది, అది కాదండి పంతులు గారు, మీరు పొట్టిగా ఉన్నారు, పొడుగవ్వాలని మీ ఆవిడ కోరిక, తన పాతివ్రత్యంతో దాన్ని సిద్ధింప చేయాలని ప్రయత్నం చేస్తోంది, రింగులు పుచ్చుకు వేళ్లాడితే సాగుతారని రింగుల బదులు తాళ్ళు కట్టినంటే, ఏమిటండి ఏదో ఒక రోజు నువ్వు బండరాయి తెచ్చి నన్ను ఎత్తున పడేస్తుంది ఇది, మీరు ఇలాంటి సలహాలు చెప్పబోకుండా నేను వాళ్ళని కేకలేశాడు. వాళ్ళు వెళ్ళిపోయాక పెళ్ళాన్ని తిట్టాడు అని, నీ బొంద నీ పొట్టిగా ఉంటే ఏమైందే నీకు అని. ఆవిడ ఏమనుకుందంటే, ఇదేమిటి ఏదో పాతివ్రత్యం చూపించి పొడుగు చేద్దామనుకుంటే ఇలా బాధపడతాడు, అందరూ పొట్టి పంతులు అంటున్నారు, ఆ పేరు పోతుంది కదా, ఈయన అసలు పేరు ఏదో సుబ్బయ్య గారు, ఏదో సుబ్బయ్య పంతులు గారు అంటారు, ఏమిటో అర్థం చేసుకోరు అనుకుందనమాట ఆవిడ. ఇక ఆవిడ ట్రై చేసినా ఈయన అయ్యేలాగా లేడు. ఇక లాభం లేదని ఈయన పొడుగు చేసే మార్గాన్ని వదిలిపెట్టేసి ఆవిడ పాతివ్రత్యాన్ని వేరే రకంగా ప్రూవ్ చేసే మార్గాలను వెతుక్కోవటం మొదలుపెట్టింది. చిట్టమ్మ గారి కథ మామూలుగా ఇలా ఉంటాయి. పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి అలాంటి ధోరణులు ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఏం పాతివ్రత్యం గోవాలా మనకు లేదు కదా, ఇది సరదాగా చెప్పుకోవడానికి. బ్యాడ్ వర్డ్ అయిపోయింది జయ పాతివ్రత్యం అనగానే. అదేమిటి మొగుడికి మీ మీద పతికే వ్రతం ఉండాలా, పత్నికి వ్రతం వద్దా, పత్ని వ్రతుడు అని ఎవరైనా ఒకళ్ళని చూపించండి అని పోట్లాడరు. కిందటిసారి నువ్వు కూడా అన్నావు. అవును, ఎప్పుడు పతివ్రతలేనా, పత్ని వ్రతులు ఉండరా? పత్ని వ్రతులు ఎందుకుంటారు, ఉంటారు, కాకపోతే వాళ్ళు కాళ్ళు పెట్టారని బట్టలు ఉతికారని అవన్నీ చూపించలేకపోతాం, మనం చెప్పుకోలేకపోతాం కదా. ఏదో ఇలాంటి సరదా కథలు చెప్పుకుంటాం అంతే, అమాయకురాళ్ళైన ఆడవాళ్ళ సంగతులు చెప్పుకుంటూ ఉంటాం మనం. బాగుందండి, చాలా బాగుంది రమ్మగారు. పొట్టిపంతులు గారి చిట్టమ్మ కథ సూపర్. రైట్ రమ్మగారు, నమస్తే అండి. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, తెలివితేటలు అనేవి ఎవరికి వారికే. మనకు ఒక తెలివి ఉంటే ఇంకొకరికి ఇంకొక తెలివి, మనల్ని మించిన తెలివితేటలు ఉండొచ్చు, కానీ తెలివి తక్కువ తనంలో కూడా ఇలా ఉంటారా అంటే, ఒకడు తెలివి తక్కువ అనుకోండి, వాడికన్నా తెలివి తక్కువ, వాళ్ళకన్నా తెలివి తక్కువ, అలా కూడా ఉంటారా రమ్మగారు? ఎందుకుంటారు, బోళ్ళంత మంది ఉంటారు. అవునా? ఇప్పుడు
మనం మరి ఒకళ్ళని ఇంత చూస్తాం అమాయకులా అనుకుంటాం. ఒకళ్ళని చూస్తాం. మనం ఒక అత్తగారి కథ చెప్పుకున్నాం కదా, అల్లుడికి మర్యాద చేసింది అంటే దొంగకి మర్యాద చేసిన అత్తగారు. ఎక్సలెంట్ స్టోరీ రమ్మ గారు. ఇప్పుడు అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు, అంతకంటే అమాయకులు, అంతకంటే లోకం పోకడ తెలియని వాళ్ళు, ఏ పని ఎలా చేయాలో అర్థం కాని వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు జయ. ఇప్పుడు తెలివి గల వాళ్ళు ఎలా ఉన్నారో తెలివి తక్కువ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు బతికేస్తారు, వీళ్ళు బతికేస్తారు. ఇప్పుడు తెలివి గల వాళ్ళు తెలివితో బతికేస్తారు, తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ అమాయకత్వంతో మిగిలిన వాళ్ళ సహాయంతో బతికేస్తారు. హాయిగా లోకం పోకడ తెలియదు అనుకో, ఎంత హాయిగా ఉంటారో. తెలివి గల వాడికి అన్ని కష్టాలే, తెలివి తక్కువ వాడికి ఏ బాధ లేదు, హాయిగా హ్యాపీగా ఉండిపోచ్చేటారా. మందమతుల కథలు బోల్డ్ అని ఉన్నాయి మన దగ్గర, తెలివి తక్కువ కథలు. అదొక కథ చెప్పాం కదా. అయితే ఇది మీరు ఏ ఉద్దేశంతో ఈ కథ చెప్పారు, దీనివల్ల పిల్లలకి ఏమొస్తుంది ఇలాంటివి అడగండి. ఫన్నీ స్టోరీనా? ఫన్నీ స్టోరీ. పెద్దవాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావురా అంటాం ఒక్కొక్కటి మనం. అంతకంటే తెలివి తక్కువ వాళ్ళు కూడా కనిపిస్తారు అప్పుడప్పుడు. చెప్పండి రమ్మ గారు. ఒక ఊళ్ళో సోమయ్య అని ఒక అతను ఉన్నాడు. అయితే అతను ఏంటంటే వాళ్ళ మామగారికి ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు. వాళ్ళు ఏం చేశారు, ఈ సోమయ్యని ఇల్లరికని తీసుకున్నారు. ఇంకో చిన్న పిల్ల ఉంది, ఆ పిల్ల ఏదో కొంచెం అమాయకురాలన్నమాట. పిల్లకి పెళ్లి చేయటము అవి కొంచెం కష్టమే. పెద్ద పిల్లకి పెళ్లి చేశారు. సరే వీళ్ళరికం వెళ్ళాడు. వీళ్ళరికం వెళ్తే అత్తగారు అమాయకురాలే, కూతురు అమాయకురాలే, అమాయకంగా ఉండేవాళ్ళు. సరే ఈ కూతురుకు ఒక చిన్న పిల్లాడు పుట్టాడు. ఒక రోజట ఇతను వాకిట్లో ఏదో పని చేసుకుంటుంటే ఈ భార్య కనకమ్మ, అమ్మాయి పేరు, పిల్లాడిని చక్కగా స్నానం చేయించింది. సాంబ్రాణి గిమ్రాణి వేసి బొట్టు గిట్టు పెట్టి చొక్కా వేసింది. పిల్లాడిని ఉయ్యాల్లో వేసి ఊపు అయి పాట పాడుతోంది. పాట పాడుతుంటే పాట ఆపేసి సడన్గా ఆ ఉయ్యాలు ఏం ఉయ్యాలుంది వాళ్ళ ఇంటో, జోలి కాదు అంటే మనం చీరతో వేసే ఉయ్యాలు కాకుండా తొట్టి ఉయ్యాల్లో వేసింది అనమాట. తొట్టి ఊపుతోంది. ఊపుతూ పాట పాడుతున్నది కాస్త ఓవర్మని ఏడవటం మొదలుపెట్టింది. ఉయ్యాలుగా తలా నుంచేసి ఏడుస్తోంది. ఏడుస్తుంటే అంత గట్టిగా వాళ్ళ అమ్మ వచ్చి, ఎందుకే అమ్మాయి అంత గట్టిగా ఏడుస్తావు, ఏమైందమ్మా, ఏమైంది, ఏమైనా చెప్పా, పిల్లాడు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు అంటే, కాదమ్మా ఈ పైన చూడు అటక మీద. అంటే గోడలు పాతకాలంలో పెంకుటిళ్ళకి ఇట్లా గోడ ఉండి గోడ మీదకి కదా పెంకులు వాళ్ళు ఉంటాయి. పెంకుటిళ్ళు అబ్జర్వ్ చేయండి, గోడ పెంకులు ఆనుకుని ఉండవు, ముందుకుంటుంది, ఏటవాలుగా ఉంటుంది. ఈ గోడ వారంలో మనం ఏం చేసేవాళ్ళం ఇది వరకు, ఇతడి సామాన్లు అవన్నీ పెట్టుకుని, ఇప్పుడు కూడా కనపడతాయి, మా ఇంట్లో కూడా అలాగే ఉండేవి. ఈ పైకి ఒక పెట్టు ఉందిట, అంత పెట్టే. ఆ అమ్మాయి ఏం ఊహించింది, ఓ పిల్లి గనక ఎలి కోసం పరిగెడుతూ ఈ పెట్టెను గనక తోసేస్తే ఆ పెట్టె కాస్త ఉయ్యాల మీద పడితే, నా పిల్లాడి మీద పడితే పిల్లాడు ఏమైపోతాడు అని ఏడుస్తోంది. అయ్యో అవునే అమ్మాయి ఎంత కష్టమే అని తల్లి కూడా ఏడవటం మొదలుపెట్టింది. ఇద్దరు చేరుకో పక్కన నుంచి ఉయ్యాల పక్కన పిల్లాడు నిద్రవుతున్నాడు, అమ్మ కూతురు కలిసి ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఈ రాగం పెట్టేసరికల్లా ఓ అని ఏడుస్తుంటే ఆరున్నొక్క రాగం బయట నుంచి అల్లుడు వచ్చాడు లోపలికి, ఆ సోమన్. ఏమిటో ఏమైంది అంటే ఇద్దరు కలిసి సగం రక్కులు బుక్కులతోటి ఏడుస్తూ కొన్ని మింగేసి కొన్ని చెప్పి మొత్తానికి పిల్లి వచ్చి ఈ డబ్బాని పడేస్తుందేమో, పిల్లాడి మీద పడుతుందేమో అనేసరికి, చిచి మీ అమాయకత్వాలు తగలయ్యా, ఇంతకంటే మందమతలు ఎవరైనా ఉంటారా లోకంలో, దిక్కుమాల పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను అని ఏం చేశాడు, ముందు ఒక స్టూల్ వేసుకుని ఆ డబ్బా అక్కడి నుంచి తీసేసాడు. తీసేసి, నేను చచ్చిన మీతో ఉండను, తెలివి తక్కువ మొహాలు, మీతోటి నేను పడలేకపోతున్నాను, మీకంటే తెలివి తక్కువ వాడు ఎవడైనా కనపడితే అప్పుడు వస్తా ఇంటికి, అప్పటిదాకా నేను ఇంటికి రాని బయటికి వెళ్ళిపోయాడు. అమ్మ కూతురు చేష్టలు దక్కి నుంచున్నారు. అల్లుడు వెళ్ళిపోతుంటే ఏం చేయాలో కూడా తెలియదు వాళ్ళకి, పాపం అంత అమాయకులు. వీడు కాస్త వెళ్ళిపోయాడు. సరే ఏం చేశాడు, వెళ్తూ ఏదో కాస్త డబ్బులు అవి జేబులో పెట్టుకుని దేశంచారం వెళ్ళిపోయాడు. విసిగిపోయాడు అనమాట వీళ్ళ అమాయకత్వాలతోటి. కొన్నాళ్ళు తిరిగి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. అయితే చాలా దూరం ఏదో వెళ్ళిపోయాడు. కొన్ని ఊళ్ళు దాటాక ఓ ఊళ్ళో పొద్దునే ఓ ఊరు చేరాడు. ఆ ఊళ్ళోట ఒక పూరు గుడిసె కనపడింది ఇతనికి. ఒక అతను ఓ తట్ట పుచ్చుకొస్తున్నట్ట, బయటికి పుచ్చుకొచ్చి కాసేపు ఎండలో నుంచుంటున్నాడు. తర్వాత లోపలికి వెళ్తున్నాడు. మళ్ళీ తట్ట పుచ్చుకొచ్చి మళ్ళీ ఎండలో ఇట్లా పెట్టి నుంచుంటున్నాడు. మళ్ళీ తట్ట పుచ్చుకుని లోపలికి వెళ్తున్నాడు. ఒక 5-6 సార్లు అయ్యాక అడిగాడు, బాబాయ్ ఏం చేస్తున్నావు అంటే, ఇల్లంతా చీకట్రా అబ్బాయి, ఎండ రావట్లేదు, అందుకని కొంచెం ఎండ తట్టలో పట్టి లోపల తీసుకెళ్ళి పోసొస్తున్నాడు. ఇప్పుడు 30 తట్టలు పోసాను రా, అయినా కూడా చీకటిగానే ఉంది మా ఇల్లు, ఎండ పట్టుకెళ్ళి లోపల పోసాను కదా అన్నాడు. అనేసరికి వీడి సరే కోరి వీడి తెలివి తక్కువతాను అని, సరే ఇలా కాదు బాబాయ్, ఓ గుణపం ఉందా మన ఇంట్లో అన్నట్ట. ఉందిరే అబ్బాయి, ఎందుకు లేదు నాయన, ఎన్ని రోజుల నుంచో ఈ ఎండని ఇంట్లో పెట్టలేక చచ్చిపోతున్నాను రా, అస్సలు వెలిగే లేదు అన్నాడు. నువ్వు ఉండు నేను చెప్తాను, గుణపం పట్టరా అన్నాడు. అన్నాక ఏం చేశాడు, ఈ చుట్టీలు కదా చుట్టూతా కట్టి ఇట్లా పాకేశారనమాట. 2 చోట్ల ఇంతంత హోల్స్ పెట్టాడు గోడలకి. మరి హోల్స్ పెట్టేసరికి క్రాస్ వెంటిలేషన్, గాలి వెళ్తురు 2 వచ్చేస్తాయి.
లోపల రాగానే ఆయన ఆశపడి ఓరి నీ తెలివి ఎంత తెలివిరా నీకు, ఇల్లంతా వెలుగొచ్చేసింది, ఎండంతా ఇంట్లోనే ఉంది, నువ్వు భలే తెలివైన వాడివిరా అన్నాడు. నా తెలివితేటలు భలే కాదు, నీ తెలివి తక్కువతనం భలేగా ఉందని సణుక్కుని మీరేం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఆ పూట అన్నం తిని వెళ్ళిపోయాడు. నా పెళ్ళాం కంటే తెలివి తక్కువ వాడికి కూడా కాపాడాడు. సరే అక్కడి నుంచి ఇంకా 2-3 ఊళ్ళో ఇంకా తిరగాలని ఉంది అతనికి. వెళ్తే ఓ 2-3 ఊళ్ళు దాటాడు. అక్కడ ఏదో తిన్నాడు కాయకసరు. వాళ్ళింటో వీళ్ళింటో వాకిటో ఏదైనా పని చేస్తుంటే, మరి ఊళ్ళల్లో పనులు ఏముండేవి, ఇప్పుడు గడివాం వేస్తున్నారనుకో, ఆ ఊరు వెళ్ళాడు అనుకో, నేను కూడా వేస్తానని 2 కట్టలు అందిస్తే వాళ్ళకి పని సాయం కదా, ఆ పూట 2 ముద్దలు అన్నం పెట్టేవాళ్ళు. ఇట్లాగా స్నాక్సా బిక్సా ఏమీ లేవు. పొద్దున్న అన్నం తింటే మళ్ళీ రాత్రి చీకటి పడ్డాక ఇంకో అన్నం తింటే సరిపోతుంది, చక్కగా తినేవాళ్ళు అన్నారు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఇంకో వాకిట్లోకి వెళ్ళాడు. వాకిట్లోకి వెళ్తే ఒక వడ్రంగి ఒక ఆయన ఏం చేస్తున్నట్ట, వాకిలి దర్వాజా పెద్దది అతని, అంటే ప్రహరీ గోడ లోపల ఇల్లు చుట్టూతా ప్రహరీ ఉంది, ప్రహరీ తాలూకు దర్వాజాని అంటే గుమ్మాన్ని పగలగొట్టడానికి మనుషులను తెచ్చాడు. కొట్టబోతే భలే గట్టిగా ఉందే దర్వాజా అన్నాడు. అనేసరికి లౌండ్రా అబ్బి చాలా గట్టి దర్వాజా, ఏం చేయను, ఇంకో దారి లేక పడగొట్టిచ్చేస్తున్నాను అన్నట్టు. ఎందుకు పడగొట్టిస్తున్నారు అని అడిగితే, కాదు లోపల ప్రహరీ లోపల అంటే లోపల వాకిలు ఉంది కదా, అక్కడ బండి తయారు చేయించాట. బండి ఏం చేయించాము, 2 చక్రాలు పెట్టి ఒక పెద్ద బండి తయారు చేయించా. తీరా తయారైన తర్వాత ఈ గుమ్మల నుంచి బయటికి రాల దాన్ని, అందుకని దర్వాజా పగలగొడుతున్నాం అన్నట్టు. ఆడన్నట్టు దానికి దర్వాజా పగలగొట్టం ఎందుకు అని అడిగాడు సోమన్న. మరి బండి ఎట్లా వస్తుంది అన్నాడు ఆయన. బండి రావడానికి ఏముంది, దర్వాజా కంటే సులువు. బండికి ఏం చేసావు నువ్వు, చక్రాలు పెట్టి పుల్లలు పెట్టావు, పుల్లలు తీసి చక్రాలు బయటికి తీసి కాడి ఇరుసు సెపరేట్ చేయి, సింపుల్ గా వచ్చేస్తుంది. బయటకు వచ్చాక బండి చేసుకో. ఆయన ఒరే నీకు భలే తెలివి ఉంది అన్నట్ట. నా తెలివితో సరేలే, నీ తెలివి తక్కువతనం మరీ భలేగా ఉందనుకుని వాళ్ళ వాకిటోని కూర్చుని ఆ బండి సీలలు ఊడదీసి ఏముంటే 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది. ఏ మొక్క వచ్చేస్తాయి కదా చెక్క మొక్కలన్నీ. బయటకు వచ్చాక బండి బిగించుకుని ఊళ్ళో అందరికీ చెప్పేట వడ్రంగైనా, వీడెవడో వచ్చాడు, వాడు ఎంత తెలివో, వాడు రాకపోతే కనుక వృధాగా గుమ్మం పగలగొట్టేవాళ్ళం. సరే అమ్మా, ఇంకా మా ఆవిడ కంటే తెలివి తక్కువ వాడు ఇంకోటి కనపడ్డాడు అనుకున్నాడు వీడు. సరే ఈ 2 అయిందా, ఇంకా 2-3 రోజులు గడిచినాయి. అయితే ఏమైంది, ఈసారి ఒక గొడ్లపాక దగ్గర ఇతను రాత్రి పడుకున్నాడట. మర్నాడు పొద్దున ఆ గొడ్లపాక దగ్గర పడుకుని లేచాడు, నిద్ర లేచాడు. అక్కడ ఏదో చెరువు ఉంటే పోయి పడుకొచ్చాడు, ఏదైనా తిండి దొరుకుతుందేమో అని చూస్తుంటే ఒక ఆవు అరుపు, ఒక మనిషి అరుపులు వినపడుతున్నాయి. ఏమిటంటే ఆ గొడ్లపాకలో అటక మీద ఒక అతను కూర్చున్నాడు. లోపల కింద ఒక ఆవు నుంచింది, అది అంబా అని అడుగుతోంది, ఆకలిస్తోంది. దాని మెడలో పలుపు ఉంది. ఈ తాడు కొసని, పలుపు కొసని పైన ఉన్నవాడు పట్టుకున్నాడు. ఎక్కవే నిచ్చెనెక్కిరా అని పిలుస్తున్నాడు. 4 రోజులైందా గడ్డి కొని, 4 రోజుల నుంచి కింద నుంచి ఉంటావు కానీ తినవు, నీ బొందబెట్ట అని తిడుతున్నాడు ఆవుని. ఆకలితో నుంచి ఉంటావు కానీ పైకెక్కి తినని ఎన్ని విధాలు పిలిచినా రావు కదా, నేను ఎక్కినట్టుగా ఎక్కేసే నిచ్చెన పైకి రా అని పిలుస్తున్నాడు. ఆవు ఎక్కడెక్కుతుంటే అది అరుస్తోంది కానీ పైకి రాదు, ముందుండి అమ్మ అంటోంది. అనేసరికల్లా ఈయన, బాబు ఏం చేస్తున్నావు నాయన నువ్వంటే, ఆవుకి గొడ్డుకి గడ్డి కావద్దండి, బోళ్ళంతా జనం కొన్నా, బోళ్ళంతా ఇంటిగొడ్డి కన్నా, బయట పెడితే ఎవడైనా ఎత్తుకుపోతాడని అటక మీద దాచా. ఆవుని పైకొచ్చి బుద్ధిగా తినవే మా అమ్మ అని 5 రోజుల నుంచి బతిలాడుతున్నానండి, ఇవాళ 5వ రోజు ఆకలితోటి ఉంది కానీ నిచ్చెన మాత్రం ఎక్కడం లేదండి అన్నాడు. అది నిచ్చెన ఎక్కడం ఎందుకురా, 2 కట్టలు కింద పడేయమన్నట్ట. సరే 2 ఒక గడ్డి కట్ట జనప కట్ట పడేసి క్షణాల్లో తినేసింది ఆవు. అది 4 రోజుల నుంచి ఆకలిస్తుంది, తినేసింది. తిన్నాక అయితే ఓహో బాబు ఇదే ఉపాయం నాకు తెలియలేదండి అన్నాడు. రోజు 4 కట్టల కింద వేయరా నాయన, అటక మీద దాచుకున్నావు కానీ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అనుకున్నాడు, వాళ్లే మందమతులు అనుకున్నాను, కానీ నిజమే ఆ మాట. పిల్లి గనక పరిగెడితే పొరపాటున బాక్స్ గనక డబ్బా గనక కాలు తగిలితే పడచ్చు, పిల్లడి మీద అవకాశం ఉంది. అది ఏడవకుండా ఆ పని చేస్తే సరిపోయేది, ఏడవటం దాని అమాయకత్వం. కానీ మరి ఇంత అమాయకత్వం, వీళ్ళు మరీ అధ్వానంగా ఉన్నారు, ఇంత మందమతి కాదులేదు నా పెళ్ళాం అనుకుని ఇంటికి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంటికి వెళ్ళిపోయి నీకంటే తెలివైన వాళ్ళని 3 మందిని చూసొచ్చానమ్మా, నువ్వు ఏడవకు, ఈసారి నుంచి సమస్య వస్తే నాకు చెప్పు అని చెప్పాడు అనమాట. చందమామ కథ బాగుంది కదా, ఇంట్రెస్టింగ్ బాగుంది. కాదు గారు, ఇది కల్పిత కథ నిజమేనంటారు? ఏమో కల్పిత కథలే ఉంటాయి జయ జనరల్గా, కానీ తెలివి తక్కువ వాళ్ళు మనకి కనపడతారు. భలే ఉందండి స్టోరీ. కనిపిస్తారు మన, అంటే ఇప్పుడు ఫలానా విషయమే అని మనం క్లారిఫైడ్ గా చెప్పలేకపోతాం, కానీ అప్పుడప్పుడు వీళ్ళకి ఇంత తెలివి తక్కువ ఏమిటి ఇలా ఉన్నారు,
ఓ పిచ్చి మొహం ఏంటి ఇలా చేస్తున్నావు అనుకుంటే చెప్పలేం కానీ. చెప్పలేం కానీ ఇవి కనిపిస్తాయి. ఇవి ఇప్పుడు విజువల్ గా కనబడే విషయాలు కదా ఇవి. కనిపిస్తారు తెలివి తక్కువ వాళ్ళు. నీకు ఇంకొకటి ఉంది తెలుసా, చాలా తెలివైన వాళ్ళుగా మనం అనుకునే వాళ్ళు కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తారు. అవును, అప్పుడప్పుడు తెలివి తక్కువగా ప్రవర్తిస్తారు. మనం కూడా చేస్తుంటాం అలాంటివి చిన్న చిన్నవి. ఇప్పుడు కంటిన్యూస్ తెలివి తక్కువ తనాలు కొంచెం తక్కువ ఉంటాయి అమ్మాయికులు. చాలా బాగుంది రమ్మగారు, మంచి ఫన్నీ స్టోరీ. అదే ఇప్పుడు ఇందులో నుంచి పిల్లలకి ఏ నీతి తీసుకురావాలి అనేది మాత్రం మీరు డ్రైవ్ చేయొద్దు, నన్ను డ్రైవ్ చేయమని మాత్రం అడగద్దు. జస్ట్ ఒక సరదా కథ సరదా కింద కథ. చెప్పుకోవటమే. రైట్ అండి, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. తప్పకుండా చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదన్నా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. నువ్వు మంచి స్టోరీ అనగానే నాకు పెద్ద డౌట్ వస్తుంది, ఇప్పటిదాకా మంచి స్టోరీలు చెప్పలేదా అంటే మళ్ళీ వెంటనే నా సమాధానం ఇంకా మంచి అని. చెప్తాం. పెద్ద కథ చెప్పండి అంటున్నారు, అయితే గుర్తున్నంత వరకు చెప్తాను. ఒకవేళ కథ ఆగిపోయింది అనుకోండి మధ్యలో, వచ్చే వారం మళ్ళీ మీరు వెతుకుని తరువాయి భాగం చూసుకోవాల్సిందే. ఏదో కొంత మటుకు గుర్తుంది, చెప్తూ ఉంటే గుర్తొస్తుందేమో చూడాలి. తప్పకుండా. ఇలాంటిది ఒక సినిమా కూడా ఉన్నట్టు గుర్తుంది నాకు, అవునో కాదు. ఎన్టీ రామారావు గారి తాలూకు ఒక సినిమా, ఒక పాత మనకి జానపద కథల సినిమాలు చాలా వచ్చినాయి. ఎన్టీఆర్ గారు, కాంతారావు గారు, బోల్డ్ సినిమాలు ఉండేవి. అలాంటి కథలాగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక ఊళ్ళోనట ఒక దొంగ ఉండేవాడు, చాలా తెలివిగలవాడట అతను. అయితే ఏం చేసేవాడు, పట్టపగలే దొంగతనాలు చేసేసేవాడు అతను. పగటి చుక్క అనేవాళ్ళట అందరూ అతను. అయితే చాలా కాలానికి అతను కొంచెం లేటుగా ఒక కొడుకు పుట్టాడు. పగటి చుక్క కొడుకు రేచుక్క అనేవాళ్ళు. రేచుక్క పగటి చుక్క, నాన్న కొడుకు. అయితే ఏమైందట, ఏవో దొంగతనాలు చేసేవాళ్ళు. ఏముంది, నాన్న ఏం చేస్తే కొడుకు అదే చేస్తాడు కదా. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేయదు, దూడ కూడా అదే పని చేస్తుంది. పైగా ఇది వృత్తుల కాలం, ఈ కథాకాలము వృత్తులు. తండ్రి ఏ వృత్తిలో, కుల వృత్తుల కాలం. తండ్రి ఏ వృత్తిలో ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా అదే వృత్తిలో ఉంటారు. సులువులు తెలుసుకోవటం, తేలిగ్గా కొడుకుని వెంబడి పెట్టుకుని దొంగతనాలకి వాటికి తీసుకెళ్ళేవాడు. అయితే ఇతను దొంగతనమే చేసేవాడే కానీ వీళ్ళ పక్కింట్లో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవాడు. అక్కడ ఏదో వేదాధ్యయనాలు అవి జరిగేవి. వాళ్ళ పని వాళ్ళది కదా. ఆ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు చదువుతుంటే వినేవాళ్ళు వీళ్ళు. మన పక్కింట్లో సంగీతం వాళ్ళు ఉన్నారనుకో, మన సంగీతాలు వినేస్తూ ఉంటాం. అట్లా వీళ్ళు ఈ వేదాధ్యయనము, ఏదో పురాణాలకు సంబంధించిన కథలు, భీష్ముడు, అలా కొన్ని మంచి మాటలు వింటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలుసు అవన్నీ, కానీ వృత్తి మానుకోలే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకసారి వీళ్ళిద్దరూ కలిసి ఏవో దొంగతనాలు చేస్తుండగా రేచుకన్నట్ట, నాన్న ఎన్నాళ్ళు ఇలా చిన్న కొన్న దొంగతనాలు చేస్తాము, రాజుగారి కోటకి దొంగతనం, కన్నం వేయాలి మనం, అక్కడ చేయాలి దొంగతనం. ఒక్కసారి దొంగతనం చేసి లైఫ్ సెటిల్ అయిపోవాలి, జీవితం మించిన తండ్రికి మించిన తనయుడు. అందుకని వాడు ఐడియా ఇచ్చాడు. ఐడియా ఇచ్చేసరికల్లా ఏం చేశారు, సరే బాగా ఆను పాను తెలుసుకుని, మామూలుగా దొంగతనం అంటే ఎడాపెడా వెళ్ళిపోరు వాళ్ళు, రెక్కీ చేస్తారు కదా. ఇప్పుడు కూడా ఉంది ఆ రెక్కీ విధానం. వాళ్ళు రెక్కీ చేసి ఈజీగా వెళ్ళేందుకు కొన్ని మార్గాలు కనిపెట్టారు. కనిపెడితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, దొంగతనం చేయడానికి గోడకి హోల్ కొట్టేవాళ్ళు, కంత కొట్టేవాళ్ళు. ఈ రేచుక్క కొంచెం చిన్నపిల్లాడు, 18 20 ఏళ్ళు ఉంటాయి. అంటే పెద్దగా భారీగా వెడల్పుగా ఉన్నప్పటికీ ఒళ్ళు లేదు వాడికి. 20 ఏళ్ళ మగపిల్లాడికి ఏం పెద్ద ఒళ్ళు ఉంటుంది. నాన్న 50-55 ఏళ్ళ వాడు. ఆయన కొంచెం దృఢంగా ఉన్నాడు, లావుపాటి వాడు. అయితే వీళ్ళిద్దరు ఏం చేశారంటే, గోడకి కంత కొట్టారు, రాజుగారి కోటకి 5-6 కంతలు, 5-6 గోడలకి హోల్స్ కొట్టుకుంటూ పోయారు. లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మూట దొంగతనం, ఏదో వజ్రాలు గిజ్రాలు అవి ఇవి, అంటే చిన్న చిన్న వస్తువులకు ఆశపడలే వీళ్ళు. ఖరీదైన వస్తువులు చిన్నవి, వస్తువు చిన్నది, ఖరీదు ఎక్కువ. అట్లా ప్లాన్ చేసి మొత్తాన్ని దొంగతనం అయితే చేశారు. దొంగతనం చేసి మూట భుజాన్ని వేసుకున్నారు. బయటికి వచ్చేస్తుండగా ఏమైందంటే, పొరపాటున ఇవి ఒక దీపపు సెమ్మకి తగిలింది. కాలు తగిలేసరికల్లా, ఈ దీపపు సెమ్మ పడేసరికల్లా, సెమ్మె పడిన శబ్దం కాలేదు కానీ నూనె కింద పడి ఆ ఒత్తులు అంటుకున్నాయి. అక్కడున్న ఒక కట్టెను అంటుకుని మంట వచ్చేసింది. ఎప్పుడైనా మనకి అరుపులు, చిన్న చిన్న శబ్దాలు రాత్రిళ్ళు వినపడవు కానీ అంటుకున్న వాసనలు అవి నిద్రలో తెలిసిపోతాయి. కాలుతుంటే వెచ్చదనం వచ్చేస్తుంది కదా. చుట్టుపక్కల ఎవరో ద్వారపాలకులు లేచారు, అమ్మో దొంగలు దూరారని అరిచి కేకలు పెట్టారు, నగారాలు మోగించారు, గంటలు కొట్టేశారు. గంటలు కొట్టేస్తే ఏముంది, మనకి బాగా ఊదేస్తారు, ఎవరో వచ్చారు లోపలికి ప్రవేశించారనే సంగతి తెలిసిపోయేందుకు వీలుగా నగారాలు బాకాలు అన్నీ మోగినాయి. సరే వీళ్ళిద్దరు నాన్న కొడుకు పరిగెత్తుకుంటూ పారిపోయేసరికల్లా ఏమైంది, ముందుకెళ్ళిపోయాక ఒక కంతలోంచి బయటకు వచ్చేసాడు కుర్రాడు. బయటకు వచ్చేసిన తర్వాత ఆఖరి కంతలోంచి నాన్న రావాలి అక్కడికి.
అంత లోపల ఈ రాజభటులు ఏం చేశారు, గోడలకి కంతలు కొట్టున్నాయని చూసుకుని గోడ తాలూకు కంతల్ని పూర్తి చేయడంలో భాగంగా ఒక సిమెంట్ బస్తాని ఆ కంతకి అడ్డం పెట్టారు. కుర్రాడు సన్నగా ఉండి బస్తా అడ్డం ఉందని తెలుసుకోలే, వాడు దూరొచ్చేసాడు బయటికి, పిల్లాడు కదా. నాన్న దూరే టైంకి అతనికి ఇక్కడ దాకానే దూరింది, కింద భాగం పట్టల. సిమెంట్ బస్తా మట్టి బస్తా అడ్డం వచ్చేసింది. ఆ చీకట్లో ఆ కంగారులో లాగలేకపోయాడు, తల బయటికి వెళ్ళిపోయింది, శరీరం లోపల ఉండేసరికల్ రాజభటులు దొరికాడని పట్టేశారు. పట్టేసేసరికల్లా అన్నాడు, కోట గోడలు చిటివి పెద్ద ఏముండవు, సన్నగా ఉండవు, బాగా వెడల్పు ఉంటాయి, భుజాల దగ్గర రాసుకుపోతుంది, వాళ్ళు లాగేస్తున్నారు, మెడను పెట్టేస్తుంది. ఒరే నాయన దొరికిపోయామనుకో, నేను దొరికితే నువ్వని తెలిసిపోతుంది, ముఖం లేదే నన్నెవడు గుర్తుపడతాడు. ఇలాంటి దృఢకాయలు ఊళ్ళో బోళ్ళంత మంది ఉంటారు, సైనికులు వాళ్ళు అందరూ ఇవే పర్సనాలిటీస్ తోటి ఉంటారు, పెద్ద భారీగా. ముఖం ఉంటే కదా కరెక్ట్గా మనిషి తెలిసేది. నాన్న ముఖం తెలిస్తే కొడుకు ముఖం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మెడ నరికేసి పట్టుకెళ్ళిపోరా అన్నాడు. ఏం చేస్తాడు, గురువాజ్ఞ. అందుకని ఏం చేశాడు పిల్లాడు, ఏడుస్తూ మెడ నరికేసాడు నాన్న. ఒక గుడ్డ మూటలో నాన్న తల మూట కట్టేసి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. వీళ్ళు చూసుకున్నారు, చూస్తే ఏమైంది, శరీరం అచేతనంగా బయటకు వచ్చి వీళ్ళు పట్టుకున్నారు, అప్పటిదాకా గింజుకుంటున్నాడు. మెడ నరికేసరికల్లా ప్రాణం పోయింది, బాడీ చేతిలోకి వచ్చేసింది, వీళ్ళకి వచ్చేసింది. అమ్మో మెడ నరికేసాడు ఎవడా అని అడిగి లోపల కొంతమంది అట్టెళ్ళి చూస్తే శరీరం లేదు, తల లేదు, రక్తం కొద్దిగా కనపడుతోంది, మనుషులు పారిపోయిన గుర్తులు కూడా కనపడ్డాయి. దాంతో ఊరి వీడి తెంపరితనం, ఎంత తెంపరివాడు వాడు. ఇప్పుడు తెంపరివాడు నరికినవాడా నరికించుకున్నవాడా, ఇద్దరూ తెంపరివాళ్లే. వీడు నన్ను నరికేయమని చెప్పిన నాన్న ఘటికుడే, నరికి పట్టుకెళ్ళిపోయిన చిన్నపిల్లాడు ఎవడో కుర్రాడో కొడుకో శిష్యుడో తోడి దొంగో వాడు ఇంకా ఘటికుడు. కాబట్టి సరే ఏమనుకున్నారు, ఈ శరీరాన్ని ఊరంతా తిప్పండి, ఎవరో ఒకళ్ళు ఏడుస్తారు వీడి బాడీని చూసి, ఏడ్చిన వాళ్ళని పట్టుకుందాం. మరి ఎట్లా పట్టుకుంటారు ఆ శరీరంతో, ఒకటి లేదా అంత్యక్రియలు చేసేదాం. తల లేకుండా అంత్యక్రియలు చేయబడుతుంటే ఎవరు ఊరుకుంటారు. ఆ రోజుల్లో నమ్మకాలున్న కాలం కదా, కులవృత్తుల కాలం అంటే ఏమనాలి మనం, సత్యకాలం. ఇప్పటిది కాదు, ఇప్పుడు ఎవడు చావుబడి తెస్తాడు, నానపోతే పీడ పోయింది అనుకునే రోజులు కూడా వచ్చినాయి మన కర్మకాలి. అప్పటి కాలం అది కాదు కదా. ఇప్పుడు ఈ బాడీ కోసం తప్పకుండా వాడు ప్రయత్నం చేస్తాడు. కోటలోకి వచ్చి 7 కంతలు కొట్టి లోపల నుంచి వజ్రాభరణాలు దొంగిలించి తన తోటి దొంగని తల నరికాడంటే వాడు మహాఘటికుడు, సామాన్యుడు కాదు. కాబట్టి శరీరం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాడు, ఎక్కడ దొరుకుతారో చూద్దాం అని అనుకుని మర్నాడు పొద్దున ఏం చేశారు, ఒక ఎడ్ల బండి మీద వేసి ఈ బాడీని బయటికి పంపించారు, ఊరంతా తిప్పారు. ఈ పిల్లాడి నరికిన తల తీసుకుని బొల్లబోదిబ్బమని ఏడ్చాడు ఇంటికి వెళ్ళి. మరి తన తండ్రిని నరికేయాల్సి వచ్చింది, ఎంత ఘటికుడైనా వాడు పాపం తండ్రి కొడుకు కదా. ఏడ్చాడు బాగా, ఏడిస్తే వాళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు కలిసి ఏడ్చుకుంటూ కూర్చున్నారు. సరే ఏం చేస్తాను నాన్న అంత్యక్రియల సంగతి చూడు అని చెప్పింది. అంత్యక్రియలు ఎక్కడ చేస్తాం, మన దగ్గర ఉన్నది తల, శరీరం వాళ్ళ దగ్గర ఉంది, ఎట్లా ఈ శరీరాన్ని తీసుకోవాలి. ఈ లోపల ఏమైంది, మాటలు బయటకు వచ్చే ఏముంది, కోటలో ఏదైనా ఇంత విచిత్రమైన విషయం జరిగితే బయటకు వచ్చేస్తాయి కదా. వీళ్ళు బయటికి వెళ్ళి అటు ఇటు చూసేసరికల్లా ఎవరిదో శరీరంట, తల ఎవడో కొడుకు కొట్టి పట్టుకెళ్ళిపోయాట. కాబట్టి ఈ శరీరాన్ని ఊళ్ళో ఊరేగిస్తున్నారు అని చెప్పారు. చెప్పేసరికల్లా అన్నాడు, అబ్బాయి అమ్మ మనసందుకు కూడా వస్తుంది, ఇది పెద్ద వీధి మనం ఉన్నది, నాన్న శరీరాన్ని చూసి ఏడవకూడదు, నువ్వు జాగ్రత్త పడంటే ఎలా ఆపుకోనరా నాయన, దుఃఖం, ఎన్ని సంవత్సరాల సాహచర్యం, భర్త చచ్చిపోతే ఏడ్చే హక్కు కూడా లేదా నాకని తల్లి మళ్ళీ ఏడ్చింది. సహజంగా జరిగేది. అవును. సరే వీడు ఏం చేశాడు, అమ్మ ఈ బట్టలు చీర, ఈ మంచి చీర విప్పేసి బాగా పాతది నాయనమ్మ చీర పురాతనమైన ఉండాలి కదా పెట్లో, అదొకటి కట్టుకోవే అన్నాడు. ఇప్పుడు ఎందుకు నాయన ఈ మేకప్ అని నా మాట వినమ్మా, పాత గుడ్డ కట్టుకో. అక్కడి నుంచి ఏం చేశాడు, తల్లి మొహానికి బూడిద పట్టుకొచ్చి కొద్దిగా అంటించి పద వెళ్దామని అమ్మని వెంట పెట్టుకుని వెళ్ళాడు. వెంట పెట్టుకెళ్ళి సరిగ్గా ఈ ఊరేగింపు వెళ్తున్న రోడ్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ముందే ఆ సందులోకి వస్తుందన్నమాట ఆ బండి. ఈ లోపల ఏమైంది, దగ్గరకు వచ్చింది, భోర్మని ఏడ్చింది ఈవిడ. అందరూ ఈవిడ కేసు చూశారు, కానీ ఆవిడని పట్టుకోలే. ఏడ్చిన వాళ్ళని పట్టుకురమ్మన్నారు రాజుగారు. ఎందుకు పట్టుకోలేదంటే సరిగ్గా ఆవిడ ఎలా ఉంది, ఒక పాత గుడ్డ, మొహం నిండా బూడిద, పొద్దుటి నుంచి ఏడుస్తుంది, పిచ్చిదానికి మళ్ళీ ముష్టి వాళ్ళలాగా, అంటే అడుక్కునే భిక్షకురాల్లాగా కనపడుతుంది. ఆవిడ కొడుకు మునగ చెట్టు ఎక్కాడు, పైనుంచి పడ్డాడు ఢామ్ అని. వాడు నా కొడుకు పడ్డాడో అని ఏడ్చింది. శవాన్ని చూసి, అంటే డెడ్ బాడీని చూసి ఈవిడ ఏడ్చే టైంకి ఆ కొడుకు ఏం చేశాడు, మునగ చెట్టు మించి దూకేసాడు. వాడు దూకంగానే కొడుకు పడిపోయాడు. పాపం భిక్షకురాలు పెద్దది,
పిచ్చిదానిలాగా ఉంది, పిల్లాడు పడిపోయాడని ఏడుస్తుంది, వాడు మోకాలు చిట్లిపోయింది, పాపం అయ్యో అయ్యో అన్నారు. సరే, ఈ శవం వెళ్ళిపోయింది. వీడు ఏం చేశాడు, బాడీ అక్కడి నుంచి వెళ్ళిపోయాక కళ్ళారా అమ్మ శరీరాన్ని చూసింది కదా వాళ్ళమ్మ, తీసుకెళ్ళిపోయాడు ఇంటికి వాళ్ళమ్మని. సాయంకాలానికి చీకటి పడే వేళకి శరీరం మళ్ళీ కోటకు చేరింది. కాస్త ఉప్పు అది పోసి నిలవబెట్టారు బాడీని. ఏం జరిగింది అని అడిగాడు రాజు. ఏం జరిగింది, ఎవ్వరూ ఏడవలేదండి. శవాన్ని చూసి ఒకే ఒక ఆవిడ ఏడ్చింది, ఓ భిక్షకురాలు, పాపం ఆవిడ కొడుకు అదే టైంకి మునగ చెట్టు మించి పడ్డాడు. అంటే ఆవిడ ఎలా ఉంది, వాడెలా ఉన్నాడు అని అడిగితే వాడికి సమున్నతాకారుడు, పొడుగాటివాడు, పొడుగాటివాడు, బాగానే ఉన్నవాడు, మునగ చెట్టు మించి పట్టమేమిటి, మునగ చెట్టు ఎక్కితే మునగ పడిపోతాడు చెట్టు కదా. ఎక్కితే పడడు. అసలు మునగ చెట్టు ఎక్కరు, ఎవరు కింద నుంచి గడబెట్టి కోస్తారు. ఆ చెట్టు పెళుసు, మునగ చెట్టు బాగా పెళుసుగా ఉంటుంది పెళుసుగా కదా. ఉంటాయి, పుట్టుకుని విరుగుతాయి. వాడు ఆ చెట్టు ఎందుకు ఎక్కాడు అంటే వాడే వీడి కొడుకు అనమాట. ఆ ఏడ్చినప్పుడు వీడి భార్య అయి ఉంటుంది. వాళ్ళు కనిపెట్టారా? ప్లాన్డ్గా రాజుగారి ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ కనపెడతారు, అక్కడి నుంచి ఊరోడ్ల వెంబడబడి సైనికులంతా తిరిగారు. తిరిగితే పొద్దున్న వేషం వేసుకున్న ముష్టావిడాను ఆవిడ కొడుకు వీళ్ళకి దొరుకుతారా, అక్కడ ఉంటారా వాళ్ళు. ఒక భిక్షుకురాలు, కొంచెం బలంగానే ఉంది మనిషి, ఇంత వయసు ఉండి 50 ఏళ్ళు ఉంటాయి. కుర్రాడు ఆవిడతో ఉన్నవాడు బాగా పొడుగాటివాడు. వాడు కింద పడినా వాడు పొడుగు కనపడుతున్నది. పొడుగాటివాడు కింద కూర్చుంటే మాత్రం పొట్టివాడు అయిపోడు, వాడు పొడుగ్గానే కనపడతాడు. ఈ కుర్రాడు ఇలా ఇలా ఉన్నాడంటే కుర్రాడు లేదు, మాకెవరు తెలియదండి, అంత వాళ్ళు ఎవరు లేరన్నారు. సో వాళ్ళు ముష్టి వాళ్ళు కాదనమాట. ఇదే జరిగింది అక్కడి నుంచి. సరే, ఇదో కథ. రెండో రోజు ఏం చేశారు, చాటింపేశారు. నిన్న దొరికినటువంటి దొంగకి అంత్యక్రియలు చేయబోతున్నారు. అంత్యక్రియలు చేయాలంటే శరీరాన్ని తల్లేదు, శరీరానికే చేయాలి. ఇదే చేయబోతున్నారు రాజుగారని చాటింపు వచ్చింది. సరే, బాడీని సైనికులు తీసుకుపోయారు బండి మీద వేసి. ఇవాళ అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. ఒరే నాన్న, నువ్వు చేయకుండా ఒక్కగానొక్క కొడుకువి, లేక పుట్టావు, నువ్వు తలకొరివి పెట్టకుండా మీ నాన్నకి వాళ్ళెవరో సైనికులు, వాళ్ళు అనాథ ప్రేతానికి సేవానికి తలకొరివి పెట్టినట్టు పెట్టేస్తారా, అయ్యో ఇలా అయిపోయింది మన జీవితం, పెద్ద కుటుంబంలో పుట్టాం, ఇలా అయిపోయిందని ఏడవటం మొదలుపెట్టింది. ఆవిడ ఏమన్నాడంటే, కుర్రాడు అమ్మ రేచుక్క చెప్పాడనమాట, నువ్వేం కంగారు పడకు, సరిగ్గా ఏం చేయాలో నేను అదే చేస్తాను, ఏం కంగారు లేదు, నేను చూస్తాగా అన్నాడు. సరే, ఈ మధ్యాహ్నానికి టైంకి ఏమైంది, వీళ్ళు ఈ సైనికులు శ్మశానాన్ని దగ్గరికి చేరే టైంకి ఒక పెద్ద భేతాళు లాంటి అవతారంతో ఉన్న ఒక తాంత్రికుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. వాడు ఏంటంటే మెళ్ళలో కపాలాలు అవి వేసుకున్నాడు, ఓ ఎర్రటి పంచోటి కట్టుకున్నాడు, కాళ్ళకి గజ్జెలు, ఒక పెద్ద కొరడా పుచ్చుకుని కేకలు పెడుతూ నా గందరగోళం చేశాడు. చేసేసరికల్లా మామూలుగా కాపాలికులు వాళ్ళని చూస్తే భయపడతారు. కొంతమంది సైనికులు అతన్ని బెదిరించడానికి ట్రై చేశారు. వాడేం బెదరటల్లా, వాడు ఇంకా మీదకి వస్తున్నాడు. ఆ కొరడా విసురుతూ ఉంటే ఎవరికి తగులుతుందో తెలియదు. అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకూడదు ఆ కాలంలో. సన్యాసుల్ని కాపాలికుల్ని గౌరవించే రోజులు. దాంతో వీళ్ళు ఏం చేశారు, కొంతమంది తప్పుకున్నారు, కొంతమంది ఈ బాడీని లోపల తీసుకుపోయారు, శ్మశానంలోకి తీసుకెళ్లారు. అన్నీ పేర్చే టైంకి మళ్ళీ ఆ కాపాలికుడు అక్కడికి వచ్చేసాడు. వచ్చేసి అందరినీ బెదిరించేసి అరిచి కేకలు పెట్టాడు. వాడి దగ్గర ఏవో చిన్న పొన్న సంచులు కూడా ఉంటాయి. మరి కాపాలికులు అంటే ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు తిరుగుతారు కదా. ఈ సైనికులను అందరినీ అరిచి కేకలు పెట్టి అక్కడ నుంచి ఏం చేశాడు, పక్కన ఏదో చితి అవి మండుతుంటే అందులోంచి నిప్పులు తీసి వెదజల్లేశాడు వీళ్ళ మీదకి. దాంతో భయపడ్డారు. అరే ఉండండి రా, బయటికి వెళ్ళిపోదాం, ఎక్కడికి పోతుంది బాడీ, మెళ్ళలేదు, తలకాయ లేదు, ఎవడొస్తాడు ఇక్కడికి. ఈ కాపాలికుడు గోళ అణిగాక అప్పుడు వచ్చి దహనం చేద్దాం అనుకున్నారు. వీడేం చేశాడు, తను తెచ్చిన సంచులేసి నాన్న తలని తీసేసరికి ఆ బాడీ మీద పెట్టేసి ఇంకో 2 పిడకలు పైన పెట్టేసి కామ్గా అది అంటిచ్చేసాడు. తనే చీత అంటిచ్చేసాడు. అంటిచ్చేసి బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు కాపాలికుడు సద్దు అణిగింది అని లోపలికి వచ్చేసరికి చీత మండిపోతారు. అయ్యో వీడెవడో దొంగవాడిని ఎవరో అంటించేశారంటే ఎవరో ఎందుకు అంటిస్తారు, వాడు కొడుకే చేస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ రాజుగారి దగ్గరికి పోయారు సైన్యాధ్యక్షుడు, వాళ్ళు వీళ్ళు కలిసి. ఇంత ప్రయత్నం చేశామంటే ఎవడో ఒక కాపాలికుడు వచ్చాడు, నానాగోలా అయింది, మేమందరం బయటకు వచ్చేసాము, ఈ లోపల వాడు అంటించేసంటే కాపాలికుడే ఇతను కొడుకు. కాపాలికుడు ఎంత పొడుగున్నాడు, వాడు పొడుగట్టువాడు. ఇప్పుడు ఇందాక ముందు పడిపోయిన మునగ చెట్టువాడు పొడుగువాడే, ఇప్పుడు వచ్చిన కాపాలికుడు పొడుగువాడే, చువ్వలాగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు. పోలికలు తెలుస్తున్నాయి కదా. అయితే సరే, ఇవాళ తలకొరివి పెట్టాడంటే వాడికి నమ్మకాలు ఉన్నాయన్నమాట. వాడికి నమ్మకాలు ఎందుకున్నాయి, వాళ్ళ పొరుగున ఉన్న ఈ వేద పాఠశాల వల్ల వాడికి నమ్మకాలు ఉన్నాయి బాగా. నాన్న స్వర్గానికి వెళ్ళాలంటే అస్థి సంచయనం చేయాలి. సంచయనం చేయటం అంటే ఇవాళ కొరివి పెట్టాక రేపొద్దున అస్థికలు తీసి పాలు పోసి అస్థికలు తీసుకుంటారు. సంచయనం చేసి దాన్ని తీసుకెళ్ళి ఆ నదిలోనో సముద్రంలోనో ఎక్కడో కలిపితే ఆత్మ స్వర్గానికి వెళ్తుందని నమ్మకం. ఆ నమ్మకాలు వీడికి గట్టిగానే ఉన్నాయి, వాళ్ళ నాన్నకి ఉన్నాయి, పిల్లడికి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి సరే నాయన ఎలాగోలా తలకొరి పెట్టావు, పోనీ ఈ పని చేసావురా, ఇవి ఏం చేస్తావురా, ఇవేలాగా అంటే ఇప్పుడు శ్మశానంలోకి వచ్చి ఇవి తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్తారు? సరే, ఈ పూట ఆ రాత్రి గడిచిపోయింది.
మర్నాడు ఇది జరగబోతోందని ఏం చేశారు, శ్మశానం చుట్టూతా చాలా కాపలా పెట్టారు. ఎంత కాపలానో, ఇంత కాపలా పెట్టిన తర్వాత ఏం చేశారు, తల్లికి ఒక కళ్ళు అమ్మాయి వేషం వేసేసాడు కొడుకు. అమ్మ, రాజభట్లు ఉంటారు శ్మశానం దగ్గర, కళ్ళు ఇవాళ మా ఆయన చనిపోయిన రోజు అందరికీ ఉచితంగా కళ్ళు పోస్తున్నానని చెప్పి పక్కింటి వాడిని ఇద్దరిని తోడిచ్చాడు, మా అమ్మకి తోడుగా వెళ్ళండి అని చెప్పి. సరే, పక్క వాళ్ళిద్దరూ ఏం చేశారు, కళ్ళు బాణాలు మోసుకుంటూ వచ్చి దారిపోయే వాళ్ళందరికీ ఫ్రెష్ కళ్ళు. అప్పట్లో కళ్ళు తాగటం నేరం, ఇప్పుడు ఉన్న కళ్ళు తాగటం నేరం కాదు కదా, అదేం పెద్ద జబ్బు చేయదు కూడా, ఆరోగ్యం అని కూడా చెప్తారు. సరే, ఈ సైనికులు ఇక్కడ ఉన్న సైనికులందరూ ఆ కళ్ళు తాగడానికి అక్కడికి చేరారు. వీడు చల్లగా లోపలికి వెళ్ళిపోయి చేతికి అందిన వార్తికల్ని తెచ్చేసుకున్నాడు బయటికి. వీళ్ళు ఏం చేశారు, సాయంకాలం దాకా చూసారు, ఎవరు రాలేదండి అన్నారు. రాకపోవటం ఏంటి, వచ్చి తీరాలి వాడు, ఇప్పుడు అస్థికలు ఉన్నాయో లేదో చూడండి అన్నారు. అస్థికలు అంటే వీళ్ళు చేతులు కదిపేసరికల్లా అంతా బూడిదే ఉంది, కానీ మెయిన్గా 2-3 అస్థులు దొరుకుతాయి, అవి ఏవీ లేవు. కానీ వీడు గమనించింది ఏంటంటే ముందే ఎవరో ఇందులో చేతులు పెట్టినట్టుగా కనపడుతుంది. అంటే వచ్చేసాడు వాడు, తీసుకెళ్ళిపోయాడు. ఇది కూడా దొరకల. ఈసారి ఏమనుకున్నారు, సరే ఇప్పుడు ఇది చెయ్యాలంటే ఎవడో ఒక బ్రాహ్మణ్ణి పెట్టుకుని, పురోహితుడు ఎవరైనా కావాలి కదా, ఒట్టిగా వాడంతటి వాడు సినిమాటిక్గా కలపడు, ఒకడు ఉండాలి ఎవరైనా, ఎవరో ఒకళ్ళతోటి మంత్రం చెప్పించి ఈ అస్థికల్ని నదిలో కలుపుతాడు వాడు. మన ఊళ్ళో ఉన్న అన్ని నదుల దగ్గర కాపలా పెట్టండి. ఈసారి బాగా స్ట్రిక్ట్ అయిపోయేసరికల్లా సరే వీడు ఇంటికి వెళ్ళిపోయాడు కదా, కొడుగా వాళ్ళ అమ్మంది, నాయన ఇప్పుడు చాలా హడావిడైపోయిందిరా, నువ్వు బూడిదైతే నాన్నది పట్టుకొచ్చావు, కానీ నువ్వు ఏ రకంగా వీటిని నదిలో కలుపుతావు, ఇంత మటుకే చేయగలవు, మీ నాన్నకి ఇదే ప్రాప్తం, ఊరుకో, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామంటే ఇంత చేశా, ఈ ఒక పని నేను ఎందుకు మానేయాలి, వెళ్ళిపోదాం, వేరే ఊరు వెళ్ళాలంటే వెళ్దాం, కానీ ఇది చేసే తీరుతాను. సరే, అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ శ్మశానం నుంచి తెచ్చిన బూడిద ఉంది కదా, అందులో కాసి నీళ్ళు పోసాడు. ఒక చిన్న గిన్నెలో 2-3 చిన్న బొమ్మికలు లాంటివి దొరికినాయి వాడికి. వాటినేమో గుప్పెళ్ళతో పట్టుకున్నాడు. ఈ మిగిలిన నీళ్ళలో కొద్దిగా పోసేసరికల్లా బూడిద లూజుగా అవుతుంది కదా, ఒంటికి రాసేసుకున్నట్టు దాన్ని వాడు మొండితనం, తెంపరతనం చూడు, చెయ్యాలంటే చేయాల్సిందేనమాట. అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ నది తీరానికి వెళ్ళిపోయాడు వాళ్ళ అమ్మని తీసుకుని. వాళ్ళ అమ్మ పిచ్చివాడి తల్లి వేషాల్లో ఉన్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ పిల్లాడిని పట్టుకుంటోంది, వద్దురా నాయన, నీళ్ళలో మునిగితే జలుబు చేస్తుంది, వద్దంటే కప్పలకి చేపలకి జలుబు చేయట్లేదు, నాకెందుకు జలుబు చేస్తుంది, నేను నీళ్ళల్లో మునుగుతానంటాడు. గేదెలు కూడా దిగుతాయి నీళ్ళలో, గేదెలు కూడా జలుబు చేయదు కదే అమ్మ, అందుకని నేను నీళ్ళలో దిగుతానంటాడు. అక్కడి నుంచి బాబు మా పిల్లాడిని పట్టుకోండి, వీడికి అసలు జబ్బండి, వీడు అసలు నీళ్ళలో దిక్కకూడదు, చెప్తే మాట వింటలేదండి అని ఒక 2-3 సైనికులకి చెప్పేసరికల్లా ఏ పోపో ఇక్కడి నుంచి, ఇక్కడ అసలు నదిలో ఎవరు దిగడానికి వీల్లేదు, మేము ఎవరో ఒక బ్రహ్మాండ నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నామని వీడికి చెప్పారనమాట. వాళ్ళు ఎవరో ఒకటి కోసం చూస్తున్నాము, నువ్వు ఇప్పుడు నదిలో దిగడానికి వీల్లేదు, ఎగువకి వెళ్ళమని అక్కడి నుంచి తోలేశారు. అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళారు. 2-3 చోట్ల తిరిగేసరికల్లా ఓ పిచ్చి కుర్రాడు వాళ్ళ అమ్మ ప్రసిద్ధిని పొందారనమాట. 3-4 ప్లేసుల్లో తిరిగారు, అందరికీ తెలిసింది. అదే సరికల్లా ఏమైంది, ఒరే చీకటి పడే లోపల వాడు నీళ్ళలో దూకేస్తాడేమిటో, పాపం వాళ్ళ అమ్మ అసలే ఏడుస్తుంది, చూసుకోండిరా అన్నారు. ఒకళ్ళకొకళ్ళు ఆట వచ్చేసింది అనమాట, సరదా వచ్చేసింది వాళ్ళకి. ఆ రేచుక్క ఎవడో వచ్చేటట్టుగా లేడు, దొంగ ఎవడో వచ్చేలాగా లేడు. ఈ కనపడిన పిచ్చి కుర్రాడితోటి క్యాచ్ పట్టుకుంటామని ఇలా పిచ్చి ఆటలాడడం మొదలుపెట్టారు. వాడేంటి, వీళ్ళని తన మాయలోకి లాగటమే వాడి ఉద్దేశం. సరే, ఏం చేశాడు, బంతి ఆడదామని చెప్పి ఒక తుండుగుడ్డని ఉండ చుట్టి ఒకడి మీదకి విసిరాడు. నువ్వు నాకు వేగి నేను పట్టుకుంటానన్నాడు. ఇటు వేసి అటు వేసి చల్లగా నద్దాక తీసుకొచ్చేసాడు వాళ్ళని. ఈ లోపల ఏమైంది, గట్టిగా విసిరాడు, తుండుగుడ్డ పడింది, నీళ్ళల్లో పడిపోగానే అమ్మో నా తుండుగుడ్డ పడిపోయిందని ఒక్క ఉదుటన నదిలోకి దూకేసాడు వాడు కుర్రాడు. దూకేసేసరికల్లా అయ్యో నా పిల్లాడు దూకేస్తున్నాడు, చచ్చిపోతాడని వాళ్ళ అమ్మ కేకలు పెట్టింది. వీడు లోపలికి వెళ్ళిపోయి ఈ ఒక పాత చొక్కాలో చిన్న బొమ్మకలు వాళ్ళ నాన్న తీసుకెళ్లిన అస్తుల్ని జేబులో వేసుకుని ఉంచుకున్నాడు. ఆ జేబు చొక్కా ఖాళీ చేసేసాడు. అందులో వీడు ఒంటి మీద ఉన్న బూడిదంతా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. ఒంటికి రాసుకున్నాడు కదా, అస్తుల నుంచి తీసుకొచ్చింది, అంటే నాన్న చితాభస్మాన్ని నీళ్ళలో కలిపేసేసరికల్లా వీడు నీళ్ళల్లోకి దిగి ఆ చొక్కా ఊడదీసేసరికల్లా వీళ్ళకి తెలిసింది వీడు పిచ్చిగా ఏదో వంగిగా గూనిగా లేడు. నదిలోకి వెళ్ళాక నటించలేకపోతారు మనుషులు. ఇప్పుడు నీ బయట ఉన్నప్పుడు వాడు వంగి ఇలా ఎలాగో గూనిగా నటిస్తున్నాడు పిచ్చి పిల్లాడిలాగా. నీళ్ళలోకి దిగేసరికల్ చొక్కా విప్పేసరికల్ వాడి శరీర దార్ఢ్యం కనిపిస్తుంది, దృఢంగా ఉన్నాడు, వాడు పిచ్చిగా లేడు. ఈ నీటిలో మునిగి లేచేసరికల్లా వాడు పొడుగ్గా కనపడుతున్నాడు. ఈ వచ్చిన సైనికుల్లో ఒరే వీడిని ఇంతే పర్సనాలిటీని ఎక్కడో చూసాం మనం
ఆల్రెడీ అనుమానం మీద ఉన్నారు. ఆ, అంతే అక్కడి నుంచి నదిలోకి దూకి ఒడిసి పట్టేశారు వాళ్ళు. పట్టుకున్నారు. నువ్వెవరు అసలు నీకు పిచ్చి కాదు, నువ్వు బాగానే ఉండవు, ఇందాకున్నట్టుగా ఇప్పుడు లేవు. ఇప్పుడు గూనివాడు బయట గూని నుండి నీళ్ళలోకి దిగాని గూని ఎలా పోతుంది వాడికి? అది వంకర టింకర నడక, అంతకు ముందున్న పిచ్చి చేష్టలు, నీళ్ళలోకి దిగేసరికల్లా వాడు ఒళ్ళు మర్చిపోతారు. ఒకటి అంత స్పృహ ఉండదు ఆ ఒక్క క్షణంలో. ఆ ఒక్క గ్లాన్స్లో రాజభటులు పట్టేశారు. వీడిని గట్టిగా పట్టుకున్నారు. పట్టుకుని వాడిని లేపేసరికల్లా వాళ్ళకి తెలిసింది వీడు చాలా గట్టి శరీరం కలిగిన వాడు, బాగా ఎక్సర్సైజ్డ్ బాడీ. వీడేమి మామూలు వాడు, మెతకవాడు, పిచ్చివాడు అది ఏమీ కాదు. వాడిని బయట పట్టుకొచ్చి నీ పేరేమిటని అదని ఇదని చేశారు. వాళ్ళ అమ్మని వెళ్ళిపోమన్నాడు, కానీ అమ్మని కూడా పట్టేసుకున్నారు వాళ్ళు. తల్లి పారిపోలేకపోయింది, పట్టేసిన తర్వాత ఊళ్ళో వాడిని ఊరేగిచ్చారు. బండెక్కిస్తే అందరూ వీడు రే చుక్క, వీళ్ళ నాన్న పగటి చుక్క అని చెప్పారు. వీళ్ళ నాన్న ఏడంటే మా నాన్న ఏదో ఊరెళ్ళాడంటాడు వాడు. మా నాన్న లేడు, మా నాన్న ఏదో ఊరెళ్ళాడు, నన్ను మా అమ్మని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే వాడు ఏం చేశాట, ఆ రోజు ఏ రోజైతే వీళ్ళు గోడకి కంతలు కొట్టారో, ఇతను దొంగతనానికి వెళ్ళే రోజు పొద్దున్నే వెళ్ళి ఆ వేద పాఠశాలలో పెద్ద ఆయనకి దండం పెట్టుకొస్తాడు. ఆయన ఏ రోజైతే గోడకి కంతలు పెట్టారో ఆ రోజు పొద్దున నాన్న కొడుకు ఇద్దరు వచ్చి నాకు దండం పెట్టారని సాక్ష్యం చెప్పాడు. ఆ రోజు పొద్దున వచ్చి దండం పెట్టిన వాడు సాయంకాలం లేదు, మళ్ళీ వాడు దొంగతనం చేయలే. 3 రోజులు 4 రోజులు గడిచిపోయినాయి, వాడు ఎవరికీ కనపడలా. దాంతో ఆ పోయినవాడు వాడేనని, వీడే ఈ తెలివిగా ఇవన్నీ చేశాడని తెలిసిపోయింది. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఒక దొంగ కుర్రాడికి ఇన్ని తెలివితే ఎట్లా, ఇంత తెంపరతనమా? భయపడద్దు వాడు. నాన్న పోయాడు, నాన్న నేను చంపేయడానికి భయపడాలి, వాడు దానికి భయపడలా. తర్వాత ఏ వ్యవహారానికి వాడికి భయం లేదు. ప్రతిసారి ఏదైనా చేసి తన పనిని నెరవేర్చుకోవటమే వీడి ఉద్దేశంగా ఉంది. అక్కడి నుంచి మంత్రులతో 2-3 ఫ్రెండ్స్తో అందరితోటి మాట్లాడుకున్నాడు. వీడికి ఇంత సాహసం ఉన్నవాడు ఏ రాజ కుటుంబంలోనో పుట్టాలి, ఇలా దొంగగా ఎందుకు మారాడు వీడు అని వాడు ఆనుపానులు తీస్తే, వీడు ఒక సైన్యాధిపతి కుటుంబానికి చెందినవాడి కుర్రాడు తండ్రి. ఆయన ఏదో ఊరు నుంచి వీళ్ళ అమ్మని తీసుకుని వచ్చేసాడు ఇక్కడికి. మొదటి కుటుంబాలు మంచివే, అతనికి అలాంటి విద్య ఉంది, దొంగతనం, దాన్ని డెవలప్ చేశాడు. కొడుక్కి అదే నేర్పించాడు. ఇప్పుడు అదే కులవృత్తి కింద అయిపోయింది కదా. ఈ వృత్తి మారిస్తే వీడి తాలూకు ప్రవృత్తి చాలా పెద్దది, చాలా తెలివైంది. అందుకని రాజుగారు ఏం చేశాడంటే, అరే బాబు నువ్వు మా దగ్గర ఉద్యోగంలో చేరు, నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, తప్పించుకునే తెలివితేటలు నీ దగ్గరే మేము నేర్చుకోవాలి అని చెప్పి వాడిని తన దగ్గర పనిలో పెట్టుకున్నారు. వాడు దొంగతనం చేసినప్పటికీ కూడా అప్పట్లో వ్యక్తులకి ప్రాధాన్యత ఉండేదన్నమాట, వాడి తెలివితేటలకే ప్రాధాన్యత ఉండేది. సైన్యాధికారి అయిన ఈ కుర్రాడు కొంతకాలం తర్వాత ఆ రాజ్యానికి వచ్చిన చాలా ఇక్కట్లను తప్పించి కాలక్రమంలో వాడే రాజయ్యాడు. రేచుక్కనే పిలిచేవాళ్ళు అతన్ని. రాజుగారు వేరే పేరు పెట్టలేదన్నమాట. ఇప్పుడు తెలివి, తెంపర్తనం అంటే సాహసం అన్నమాట. మనం దాన్ని అదే చెప్పాలి కదా. మనం ఈ తోటరాముడు ఆ కథలు చూస్తాం, పాతాళ భైరవి ఆ కథల్లో కూడా ఒక మామూలు వాడు రాజు అవుతాడు. అక్కడ కుల విచక్షణ లేదు. మామూలు వాడు రాజు ఎలా అయ్యాడంటే వాడి తాలూకు సాహసమైన కార్యాల వల్ల. ఇప్పట్లాగా అంత కుల విచక్షణ అప్పట్లో లేదేమోనని అనిపిస్తుంది. మన రాజుల్లో సామాన్యంగా ఉండి మామూలు కుటుంబాల నుంచి సడన్గా రాజైన కథలు మనకు చాలా చరిత్రలో ఉన్నాయి. అట్లా ఇదేం పెద్ద విశేషం ఏం కాదు. ఇది పూర్తిగా జానపద కథ కింద కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇలా మామూలుగా ఉన్నవాళ్ళు, సాధారణమైన వ్యక్తులు రాజ్యాధికారాన్ని చేపట్టిన కథలు బోలెడని ఉన్నాయి. కథ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్లోగా నేరేట్ చేయండి. నేను చకచకా చెప్పేశాను కదా, దీన్ని నిదానంగా నేరేట్ చేస్తే ఇప్పుడు ఇందులో కొన్ని వ్యవహారాలు ఉన్నాయి. తండ్రి మరణించటము, సంచయనం చేయటము, నాన్నని నరికేయటం లాంటివి పెద్ద విషయాలు. మీరు తెలుసుకోండి, పిల్లలకి జాగ్రత్తగా చెప్పండి. కట్ చేసి తీసుకెళ్ళిపోవటం అంటే నేను సింపుల్గా చెప్పేశాను. ఇదే నీకు కాబట్టి చెప్పాను. నేను ఒక 8 ఏళ్ల పిల్లాడి కంటే నేను ఆ మాట చెప్పను. దానికి మనం ఏదో ఒకటి మీరు ప్లాన్డ్గా సరిగ్గా చెప్పాలి. ఈ కథని డైరెక్ట్గా వినిపించేస్తే పెద్ద పిల్లలు అయితే వినేస్తారు, వాళ్ళు దాన్ని సింపుల్గా తీసుకోవచ్చు. అవును, చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా చెప్పండి. ఇది పెద్ద కథ, దీన్ని 2-3 రోజులు నిదానంగా ఎపిసోడ్స్ వైజ్గా చెప్పుకోవచ్చు. నాన్న తల నరికి తీసుకెళ్ళిపోయాడు లాంటి విషయాలు చెప్పేటప్పుడు కేర్ఫుల్గా చెప్పాలి. రైట్ రమ్మ గారు, ఒక ఎపిసోడ్లోనే చెప్పేశారు, తరువాయి భాగం లేదు. రైట్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుగుతాం. తప్పకుండా చేయాలి. నమస్తే. నమస్తే రమ్మ గారు. నమస్తే చేయ. రమ్మ గారు, ఈరోజు మన మామ్స్ కోసం, అలాగే మా పిల్లల కోసం, తల్లుల కోసం, పిల్లల కోసం ఏదైనా కొంచెం పెద్ద కథ చెప్పండి. అంటే బాగా పెద్ద కథ వద్దని ఇంటూ అంటే ఎక్కువ పెద్ద కథ అయితే మేము బోర్ కొడుతోంది మాకు అని ఎవరైనా చెప్పారా చేయ మీకు? అంటే పిల్లలకి చెప్పటం
చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా నేను. చిన్నపిల్లలు అంత లెందీగా ఉండేసరికి క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి కథలో, అర్థం చేసుకోవటం కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అయితే ఏమనిపించదు. ఇప్పుడు మీ అమ్మాయికి అర్థం కావట్లేదా? అర్థం అవుతాయి. అది అసలు దాని సంగతి తెలుసు కదా అమ్మగారు మీకు. మీ అమ్మాయి లాగానే ఉన్నారు లోకంలో పిల్లలు. అట్లా ఇంకా ఇంకా ఎక్కువ ఉన్నారు, ఎక్కువే ఉన్నారు. కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. అందుకని సరే చెప్తాం. ఓకే, కీలుగుర్రం కథ చెప్తాం. ఈ కీలుగుర్రం మనకి సినిమా కూడా ఒకటి ఉంది, నాగేశ్వరరావు గారిది. చాలా పాత సినిమా చాలా పాతది. అప్పటికి కెమెరాలు అవన్నీ కూడా ఏదో గందరగోళంగా ఉండేవి. సినిమా థియేటర్కి కనుక వెళ్తే మనం ఏం చూస్తున్నామో ఎక్కడున్నామో అర్థం కూడా కాదు. నాగేశ్వరరావు గారు ఎంత సన్నగా చిన్నగా అనిపిస్తారు. ఆయన మొదటి సినిమాల్లో దయ్యి ఉంటుంది. అలాంటి కథ కాదు, కీలుగుర్రమే పేరు. అయితే పర్షియా దేశపు ఒక రాజుగా కథగా చెప్తారు దీన్ని. మనం మనగా నేటివ్గా చెప్పుకుందాం. ఒక రాజుగారట ఒక సంవత్సరం ఆయన 50th బర్త్డే, 50వ పుట్టినరోజుకి చాలా పెద్ద ఉత్సవం చేశారు. ఉత్సవం చేస్తే చుట్టుపక్కల రాజ్యాల నుంచి అందరూ రకరకాల అంటే రాజుగారి పుట్టినరోజు అంటే గిఫ్ట్లు ఇస్తారు కదా. అవును. ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి రకరకాల గుర్రాలని, ఏనుగుల్ని, రథాలని పంపించారట అన్ని రకాల రాజ్యాల నుంచి. చాలామంది శిల్పులు, వడ్రంగి పని వాళ్ళు, ఇట్లా మంచి వస్తువులు చేసి రాజుగారికి గిఫ్ట్లు ఇవ్వడానికి ఒక 10 రోజులు ఉత్సవాలుగా జరిగినాయి. గిఫ్ట్స్ అన్ని సమర్పించే రోజు ఒకటి పెట్టారు ఈ రోజుల్లో, ఈ 10 రోజుల్లో ఉత్సవాల్లో. సరే, ఆ రోజు రకరకాల దారు శిల్పులు, ఆ శిల్పులు, ఈ శిల్పులు రకరకాలు చేసుకొచ్చిన అన్ని వస్తువుల్ని, వాళ్ళు తెచ్చిన బెస్ట్ వస్తువుల్ని, మంచి కోళ్ళు, లేకపోతే బాగా మంచి మంచి జాతి శునకాలు, అట్లా కూడా రకరకాల వస్తువుల్ని, రకరకాల జంతువుల్ని కూడా తెచ్చారు. అయితే ఈ తెచ్చిన గుర్రాలు వాటిలలో ఒక చెక గుర్రం అన్ని పట్టుకొచ్చేట ఒక ముసలి శిల్పి, బాగా సీనియర్ సిటిజన్ పట్టుకొస్తే అందరూ అన్ని గుర్రాలని సమర్పించిన తర్వాత ఇతని దగ్గర ఉన్న చెక్క గుర్రం ఏంటంటే గుర్రం షేప్లో చేయబడి ఉంది, కానీ అది ఉడేంది తెలుస్తుంది. అయితే ఇదేమిటి ఇట్లా బొమ్మ తెచ్చావు, రాజుగారు దీని మీద ఎక్కి ఊగుతాడా అని అందరూ అతన్ని నవ్వుతూ అడిగారు. కాదు, దీని మీద ఎక్కి ఎగురుతాడు, ఇది ఎగిరే గుర్రం అని చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళందరూ నమ్మకపోతే ఈ ఫంక్షన్ అప్పుడు ఏం చేశారు, వస్తువులు సమర్పించినప్పుడు రాజుగారు మీకోసం కీలుగుర్రం చేశానండి, ఈ కీలు గుర్రాన్ని పట్టుకొచ్చాను, ఇది కీళ్ళు అంటే ఏ పక్క చూడటానికి బొమ్మలే ఉంది, ఆ కీలు గనక తిప్పితే అది ఎగురుతుంది అని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజు అన్నాడు, ఏదో వినడానికి విచిత్రంగా ఉంది, ఎలా ఎగురుతుందో చూపించమన్నారు. చూపించమంటే సరే మీకేం కావాలో చెప్పండి, ఏదైనా దూరంగా ఉన్న ఒక వస్తువు చెప్పండి, దీని మీదే వెళ్ళి నేను తీసుకొస్తానన్నాడు. అయితే రాజుగారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ రాజ్యానికి ఉత్తర దిక్కులో ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక పెద్ద అమ్మవారి దేవాలయం ఉంది, అక్కడ ఒక పెద్ద సంపంగి చెట్టు, ఆ చెట్టు తాలూకు పువ్వులు మంచి వాసన వస్తాయి, రాజ్యంలో ఇంకా ఎక్కడ లేవు, అక్కడ ఒక్క చోటే ఉంది, వెళ్ళి 2 సంపెంగ కొమ్మలు, ఒక సంపెంగ పువ్వు ఉన్నది పట్టుకురమన్నాడు. దీని మీద కూర్చున్నాడు ఆ ముసలతను, ఆ గుర్రం మీద కీలు తిప్పాడు, గుర్రం చక్మని ఎగిరిపోయింది. అక్కడి నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. చాలాసేపటి తర్వాత అతను మళ్ళీ వచ్చాడు ఇక్కడికి. వచ్చి ఈ సంపంగి కొమ్మ 2 పువ్వులు చేతిలో పెట్టాడు. పువ్వులు తక్కువగా ఉన్నాయండి, 2 పువ్వులే దొరికినాయి అని ఒక కొమ్మ పువ్వులు తెచ్చిచ్చాడు. ఆ సంపంగి చెట్టు రాజ్యంలో ఎక్కడా లేదు. అంటే ఇతను ఖచ్చితంగా కొండెక్కాడు ఈ గుర్రంతో, వీళ్ళు ఎదురుకుంటానే వెళ్ళాడు కదా. దాంతో సరే రాజుగారు అన్నారు, ఎంతో బాగుంది, ఎంత బాగుందో, నేను ఇది కొనుక్కుంటాను, అమ్మేయమన్నాడు. అమ్మేయమనేసరికల్లా అతను ఏమన్నాడంటే, అమ్మేనండి, దీనికి ప్రతిగా మీరు నాకేమైనా ఇవ్వాలన్నాడు. ఓహో, డబ్బులు కొద్దు అంటే, సరే నీకు ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. అనేసరికల్లా ఆ ముసలతను అన్నాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అనేసరికి అందరూ నెవరిపోయారు. ముసలివాడు, రాజకుమారు చూస్తే 14-16 సంవత్సరాల చిన్నపిల్ల, అందాలు రాసి ఒక చిట్టి పిల్లని ఇంత ముసలివాడికి ఒక గుర్రం కోసం ఇస్తారా? ఎవరికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయేసరికల్లా ఏమైంది, రాజకుమారుడు అతను ఏమన్నాడు, మీరు కీలు గుర్రాన్ని చూశారు, పరీక్షించారు, మీరు కాదంటే ఎట్లా అనేసరికల్లా ఈ మన రాజుగారు అబ్బాయి అన్నాడు, అసలు ఇది నిజం అవునో కాదో, ఇతను వెళ్ళింది గుర్రం మీద అవునో కాదో, వీడికి ఇంద్రజాల మహేంద్రజాల టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలు బోల్డ్ ఉన్నాయి, అవి అలాంటివేమో వీడికి ఉండుండొచ్చు, వీడు గుర్రం అని చెప్తున్నాడు, అసలు గుర్రం ఎగురుతుందో లేదో చూద్దాం అనేసరికల్లా రాజకుమార్ ఆ ముసలతను అన్నాడు, మీరు కూర్చోండి, కీళ్ళు తిప్పుతాను, వెళ్తుందో లేదో చూదురుగాని అన్నాడు. టెస్ట్ చేసి చూస్తే కదా తెలిసేది. సరే ఏమైంది, రాజకుమారుడు ఏం చేశాడు, ఎక్కి కూర్చున్నాడు. వీడు ఏం చెప్పాడంటే, పక్కనున్న ఒక కీలుని మర తిప్పాడు. తిప్పంగానే గుర్రం రయ్యమని పైకి ఎగిరిపోయింది. ఎగిరింది కానీ దిగటం ఎలాగో రాజకుమారుడు అడగల. వీళ్ళంతా చూస్తూనే ఉన్నారు. రోజు గడిచిపోయింది, అబ్బాయి రాళ్ళ కిందకి అది ఎగిరిపోతుంది. ఎక్కడికి పోయిందో
దాంతో వీళ్ళంతా ఏం చేశారు, హాహాకారాలు చేశారు ప్రజలంతా. రాజకుమారుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఏ రకంగా పడిపోయి ఏమైపోతాడు, తిరిగి రావడం అబ్బాయికి తెలీదు. అవన్నీ కనుక్కోలేదు, జస్ట్ తిప్పారు, ఎగిరిపోయింది. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఈ ముసలతన్ని బంధించండి, రాజకుమారుడు తిరిగి వచ్చాక చూద్దాం అనుకున్నారు. ఈ వెళ్ళిన రాజకుమారుడు ఏం చేశాడు, ఆ గుర్రం మీద ముందు అది పైకి ఎగురుతుంటే వాడికి భయం వేసింది. వాడు కూడా ఒక 20 ఏళ్ల కుర్రాడు, 19-20 సంవత్సరాలు ఉంటాయి. ఏదో ఉద్రేకంలో ఎక్కాడు కానీ దాన్ని తలాతోకా తెలుసుకోవద్దు. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ మీటని ముందుకు తిప్పాడు, వెనక్కి తిప్పాడు, లాగాడు, పీకాడు, ఏం చేసినా గుర్రం ఆగల. పడిపోతానని భయం పట్టుకుంది, అది పైకి ఎగిరిపోతుంది, ఇంకా ఇంకా మబ్బుల్లోకి వెళ్ళిపోయి ఎక్కడికో ఏమిటో వెళ్ళిపోతుంది అంతే. అక్కడి నుంచి ఏం చేశాడు, సరే బాబా ఏం చేయాలో తెలియలేదు వాడికి, దూకేద్దాం అనుకున్నాడు. కూర్చున్న పాడాన దూకలేం కదా, ఏదైనా పట్టుకుని దూకాలనిపించింది. ఏం చేశాడు, ఆ గుర్రం చెవులు పట్టుకున్నాడు. గుర్రబ్బమ్మ చెవులు పుచ్చుకునేసరికల్లా గుర్రం స్లో అవ్వడం మొదలుపెట్టింది. ఓహో చెవులు పట్టుకుంటే స్లో అవుతుంది అనమాట. చెవులు కొద్దిగా 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 లాగి 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 చూస్తే అది తను లాగిన కొద్దికి స్లో అయ్యి ఎక్కడో ఓ చోట దిగిపోయింది. అంటే దిగాలంటే చెవులు పుచ్చుకు లాగాలి, మీట తిప్పితే ఆన్ అవుతుంది, చెవులు పుచ్చుకు లాగితే ఆఫ్ అవుతుందని తెలుసుకున్నాడు. అక్కడి నుంచి అది దిగింది, ఎక్కడో దిగాడు కదా. దిగిన తర్వాత చూస్తే ఒక పెద్ద దిగుడు బావి, అక్కడ పెద్ద తోట, ఒక అందమైన రాజకుమారి కనపడ్డారు. ఓహో కనపడేసరికి ఈ అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఇదే ఊరు, ఎక్కడున్నాను నేను, ఏమిటి అంటే వీడు ఎక్కడో ధారానగరంలో ఎక్కడో ఉన్నాడు, వాడు ఉన్నది ఎక్కడో, వీడు వచ్చింది ఎక్కడికో. వచ్చేసరికల్లా సరే ఈ అమ్మాయింది, నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, భలే చక్కగా ఉన్నావు, నీ బట్టలు ఏమిటి ఇలా ఉన్నాయి విచిత్రంగా, ఆ దేశం వేరు ఈ దేశం వేరు, భలే బట్టలు వేసుకున్నావు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా, రాజకుమారుడు బాగా తయారయ్యాడు. అడిగేసరికల్లా ఫలానా రాజ్యం, ఇట్లా ఒక కీలు గుర్రాన్ని ఎక్కి నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ రాజు మా నాన్న కాదు, నేను ఒక పేదింటి పిల్లని, నేను చాలా అందంగా ఉన్నానని పుట్టినప్పుడే బంగారపు రంగు జుట్టు ఉందట ఆ పిల్లకి. అందుకని వీ రాజుగారు ఆ బంగారపు రంగు జుట్టు ఉన్న పిల్ల ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అదృష్టమని నన్ను ఎత్తుకొచ్చి పెంచుకుంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. చెప్పేసరికల్లా ఈ అబ్బాయి అన్నాడు, నువ్వు నాతో వచ్చి మనం మన ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అడిగాడు. అడిగేసరికల్లా ఈ అమ్మాయి ఇప్పుడు పెద్ద పిల్ల, ఒక 19 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి, ఎలాగైనా పెళ్లి చేసుకునేది, రాజుగారు ఎవరికో ఇచ్చి చేస్తాడు, ఆయన ఎవరికో ఇచ్చి చేసే బదులు ఈ మనకు నచ్చాడు కదా ఈ కుర్రాడు, వచ్చిన కుర్రాడు వీడు ఫ్యాషనబుల్గా బాగున్నాడు, బట్టలు గిట్టలు, వీడితో పాటు వెళ్ళిపోదాం అనుకుంది ఆ పిల్ల. సరే ఏం చేశారు, ఇద్దరు కలిసి ఆ గుర్రం ఎక్కి వచ్చేసారు. కీలు గుర్రం ఎక్కి వెనక్కి వచ్చేసారు. వాడికి తెలిసింది ఆన్ చేయడం ఆఫ్ చేయడం అర్థమైపోయినాయి కదా. ఈసారి వెళ్ళాక ఏం చేశాడు, కొత్త పెళ్లి కూతురు అంటే పెళ్లి చేసుకోదలుచుకున్నాడు కదా, పెళ్లి కుమార్తెని డైరెక్ట్గా తీసుకెళ్ళటం ఎందుకని వాళ్ళ ఇంటికి, వాళ్ళ భవనానికి దూరంగా ఉన్న ఒక చిన్న ఏమంటారు ఒక గెస్ట్ హౌస్లో అమ్మాయిని అట్టపెట్టాడు. అట్టపెట్టి ఆ కీలు గుర్రాన్ని లోపల పక్కగా పెట్టాడు. నువ్వు ఇక్కడే ఉండి, ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు, వీళ్ళంతా నీకు కావాల్సిన చూస్తారు, ఇంటికి వెళ్ళి మా నాన్నకి అమ్మకి నీ విషయం చెప్పొస్తాను, నేను కూడా బయటకు వచ్చి 10 రోజులు అయింది, ఇన్ని రోజులు అయిపోయింది కదా, వాడు ఆ గుర్రం మీద తిరుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికల్లా ఊరంతా కోలాహలంగా చెప్పుకున్నారు, రాజుగారు అబ్బాయి వచ్చేసాడని, గెస్ట్ హౌస్ లో కీలు గుర్రం దిగాడని, అన్ని విషయాలు తెలిసిపోయింది. ఊరంతా హడావిడిగా అయిపోయింది. ఇతను ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పాడు, పెళ్లి కూతుర్ని ఎదుర్కొనాలంటే బోడంత సన్నాహం కావాలి. వీళ్ళు ఈ సన్నాహాలు చేసుకుని ఈ పెళ్లి కూతుర్ని ఎదుర్కోవటానికి వచ్చేసరికల్లా ఈ ముందున్న ముసలతను ఉన్నాడు కదా కీలు గుర్రం తాలూకు ఓనరు, వాడు చెరసాల్లో కూర్చుని ఇదంతా విన్నాడు. వీణ ఏం చేశాడు, ఆ చెరసాల వాడితోటి కొంచెం స్నేహం చేశాడనమాట. స్నేహం చేసి ఈజీగా ఎడం చేతితోటి తాళం లాగటం ప్రాక్టీస్ చేశాడు. వాడు తాళం జాగ్రత్తగా లాక్కుని బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఈ గెస్ట్ హౌస్లో ఎక్కడైతే ఈ రాజకుమార్తె ఉందో అక్కడికి తీసుకుపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆ రాజకుమార్తెకి ఏం చెప్పాడంటే, మిమ్మల్ని కీలు గుర్రం ఎక్కించి రాజుగారు అబ్బాయి తీసుకురమ్మన్నాడండి, రండి నాతోటని. ముసలతను కదా పెద్దవాడు, నమ్మేసింది ఆ పిల్ల. నమ్మేసి ఈ గుర్రం దగ్గరికి వచ్చేసింది. ఇతను ఆ గుర్రం మీద ఆ పిల్లని కూర్చోబెట్టుకుని ఎగిరి కీలు తిప్పేశాడు. గోవిందా వెళ్ళిపోయారు. వీళ్ళు మళ్ళీ పెళ్లి, రాజకుమారుడు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్నని చెల్లెల్ని తక్కుటమారాన్ని మొత్తం ఉన్న జనాన్ని పరివారాన్ని వేసుకొచ్చేసరికల్లా పెళ్లి కూతురు లేదు, కీలు గుర్రము లేదు. ఎలా అయింది, ఏమైందంటే అతను ముసలతను తప్పించుకున్నాడని తెలిసిపోయింది వీళ్ళకి. సో అది ఆపరేట్ చేయగలిగిన వాడు ఎవడు, కేవలం రాజకుమారుడు. ఒకటి రాజకుమారుడు, రెండో వాడు దాని ముసలతను. అతను లేడంటే వాడు వెళ్ళిపోయాడు అనమాట. ఈ పిల్లని వాడే తీసుకెళ్లాడని ఇక అమ్మాయిని వెతుక్కోవటం కోసం ఇతను ఏం చేశాడు, ఎక్కడుందో నేను వెతుకొస్తానని. ఎలా వెతుకుతాడు, అదేమో ఆకాశ మార్గంలో పోయింది, వీడు నేల మార్గంలో వెళ్ళాలి. ఏదో ఒకటి ప్రయత్నం చేసి చూడాలి కదా. రాజ్యం వదిలిపెట్టి ఓ గుర్రం వేసుకుని అబ్బాయి బయటకు వచ్చేసాడు. ఇక ఒక్కో రాజ్యం ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మనుషులే కదా, ఆకాశంలో ఎక్కడో ఉండరు, ఖచ్చితంగా నేల మీద ఏదో ఒక ఊళ్ళో దిగాల్సిందే. పైగా ఇప్పుడు ఈ భాష అలవాటైన వాళ్ళు అలాంటి ఊళ్ళలోనే దిగుతారు కానీ కొత్త ఊళ్ళకి వెళ్ళరు. అవును,
ఈ రాజ్యంలోనే ఏదో ఒక మూల చేరతారని వాడు వెతుక్కుంటూ వెళ్తున్నాడు మెల్లిగా. ఇంతలో ఏమైంది, ఈ ముసలతను ఎక్కడో దూరంగా ఒక రాజ్యంలో ఒక తోటలో దింపి ఆ అమ్మాయికి ఏం చెప్పాడంటే, ఇక రాజకుమారుడు రాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగేసరికల్లా అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. నిన్ను చేసుకోవటం ఏమిటి, రాజకుమారుడికి నేను మాట ఇచ్చాను, నువ్వెవడివి అసలు, నువ్వు ముసలాడివి, నేను పెళ్లి చేసుకోవటం ఏంటి, రాజుగారు ఒక ఆయన నన్ను పెంచుకున్నాడు, ఆయనే నన్ను పెళ్లి చేసుకుంటాడేమోనని భయపడి ఈ కుర్రాడితో పాటు నేను వచ్చేసాను రాజుగారు అబ్బాయితోటి. ఆ పిల్లని పెంచుకున్న రాజుగారే దాన్ని పెళ్లి చేసుకోదలుచుకున్నాడు, ఎందుకంటే బంగారపు రంగు జుట్టు ఉంది కాబట్టి. ఇప్పుడు నువ్వెవడివి, నీకు నేను దొరికాను ఏమిటని ఆ పిల్ల ఏడవటం మొదలు పెట్టేసరికల్లా ఏమైంది, వీళ్ళు ఒక తోటలో దిగారు కదా, ఆ తోటలో ఉన్న ఒక ముసలవ్వ ఇదంతా చూసింది. ఎవరో ఒక గుర్రం రావటం, ఒక ముసలతను, ఓ చిన్నపిల్ల, వాడు ఏదో దాన్ని బెదిరించడం, ఆ పిల్ల ఏడవటం మొత్తం గమనించి ఏం చేసిందంటే, అది ఆ రాజుగారికి పువ్వులు పట్టుకెళ్తుంది అనమాట. పువ్వులు పట్టుకెళ్తూ ఆ ఊరి రాజుగారికి వెళ్ళి చెప్పింది. అంటే జనాలందరినీ గ్యాదర్ చేయకుండా, ఇక్కడ ఒక అందమైన అమ్మాయి దిగింది, దానికి బంగారపు రంగు జుట్టు ఉంది, బంగారపు రంగు జుట్టు మనుషుల్లో ఉండదు, అది ఏ దేవకన్యో, దాంతోపాటు వచ్చిన రెండో వాడిని కనుక నువ్వు చంపేసావా, ఆ పిల్ల మన రాజ్యంలో ఉండిపోతుంది, మన రాజ్యం సుభిక్షంగా అవుతుంది, నమ్మకాలు అనమాట. అవన్నీ చెప్పేసరికి ఆ రాజు ఏం చేశాడు, చల్లగా కత్తిది గుర్రం వేసుకుని ఒక కత్తి పుచ్చుకుని వచ్చి ఇక్కడికి రావటం ఈ ముసలతన్ని కొట్టేశాడు. కొట్టేసేసరికల్లా కొట్టేసి ఈ పిల్లని ఏం చేశాడు, తన చేత పుచ్చుకుని నగరానికి తీసుకెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి కుర్రాడు వెతుక్కుంటూ మొత్తానికి ఈ నగరానికి చేరాడు. నగరానికి చేరిన తర్వాత రాజుగారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోపోతున్నాడని, అక్కడ ఒక మహా సౌందర్యవతి అయిన అమ్మాయి దొరికిందని, ఆ పిల్లకి బంగారపు జుట్టు ఉందని ప్రచారంలో ఉంది. అందరికి తెలుస్తాయి కదా, ప్రత్యేకమైన సంగతి కదా. కీలుగుర్రం ఎంత ప్రత్యేకమో అమ్మాయిలకి గోల్డెన్ హెయిర్ ఉండటం కూడా ప్రత్యేకమే. అయితే వీడేం చేశాడు, రాజ్యం అంతా వెతుక్కున్నాడు, ఈ గుర్రం జాడెక్కడా లేదు. ఎవరు గుర్రం గురించి మాట్లాడాల, గుర్రం ఎక్కడుంది ఎవరికి తెలియదు, తోటలో ఓ పక్కన ఉండిపోయింది, దాని గురించి పెద్దగా ఆసక్తిగా లేదు ఎవరికి, అమ్మాయి మీదే ఆసక్తి ఉంది. సరే ఈ పెళ్లి కూతురు అక్కడికి వెళ్ళిపోయింది కదా రాజ్యంలో, రాజుగారు తీసుకెళ్ళిపోయాడు కదా, అదేం చేసింది, పిచ్చెక్కినట్టుగా నటించడం మొదలుపెట్టింది. మరి లేకపోతే ఈ కొత్త రాజు పెళ్లి చేసేసుకుంటాడు కదా, అందుకని పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది, అస్సలు మాట్లాడదు, జుట్టు పీక్కుంటుంది, బట్టలు చింపేసుకుంటుంది, పరిగెడుతుంది, ఏమీ తెందు. దాంతో వాళ్ళు ఏం చేశారు, పిచ్చి కుదర్చడానికి రకరకాల వైద్యుల్ని వెళ్ళి వైద్యుల్ని పిలవడం మొదలుపెట్టారు. ఈ రాజకుమారుడు ఏం చేశాడంటే అక్కడక్కడే తిరుగుతూ సైనికుల దగ్గర నుంచి ఈ అమ్మాయి పిచ్చెత్తిందని, దానికి ఏదో వైద్యం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్నాడు. ఓ రోజు సాయంకాలం వాడు అక్కడ కూర్చుని ఉండగానే ఈ తోటలో ముసలవ్వ ముందు రాజుకి సమాచారం ఇచ్చింది కదా, పూలు పుచ్చుకెళ్తూ కనపడేసరికల్లా ఆవిడతో మాటలు కలిపాడు. ముసలి వాళ్ళతో మాటలు కలిపితే ఈజీగా ఉంటుంది, విషయాలు బాగా తెలుస్తాయి ఆడవాళ్ళతో అయితే ఆవిడ అవలే అందగత్తే ఆ పిల్ల, కానీ దానికి పిచ్చి పాపం, ఎన్ని వైద్యాలు చేసినా లొంగలేదంటే, నాకు ఒక పెద్ద బ్రహ్మాండమైన వైద్యం తెలుసు, ఈ పిల్లని కీలు గుర్రం అని ఒక గుర్రం ఉంటుంది, ఆ గుర్రాల మీద కూర్చోబెడితే వాళ్ళ పిచ్చి కుదురుతుంది అన్నాడు. కీలు గుర్రమా, అలాంటిదైతే నా తోటలో ఉంది, ఆ పిల్లతో వచ్చిన వాడు పట్టుకొచ్చాడు అనుకుంటా, అది కదలదు మెదలదు బొమ్మలే ఉంటుంది, దాని మీద ఏం వైద్యం రా నాయన అంది, దాని మీద బ్రహ్మాండమైన వైద్యం ఉంటుంది, నువ్వు కావాలంటే రాజకుమార్తెని తీసుకురా, నేను చేస్తానన్నాడు. అనేసరికల్లా ఆవిడ వీడి ఆధార్ కార్డు ఓటర్ ఐడి అన్నీ కనుక్కుంది, ఏ ఊరు నీది, ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం వైద్యం వచ్చు, నీకు అదొచ్చా ఇదొచ్చా అని అన్నీ కనుక్కుని, సరే వీడికి ఏదో కొంత తెలుసని అనుకుని నమ్మించాడు అనమాట వాడు. అక్కడి నుంచి రాజుగారికి ఏం చెప్పిందంటే, రాజకుమార్తెని నా తోటలోకి తీసుకురండి, అమ్మాయి దొరికింది అక్కడే కదా, నా దగ్గర ఒక వైద్యుడు ఉన్నాడు, వాడు గుర్రంతో వైద్యం చేయిస్తాట అంటే, ఏదో ఒకటి ఏ పుట్టలో ఏ బాగుందో ఆ పిల్లని తీసుకొచ్చేసరికల్లా అది కుర్రాన్ని చూసేసరికి దానికి తెలిసిపోయింది, వచ్చాడు తను రక్షించడానికి. ఆ గుర్రాన్ని ఏం చేశాడు, ఆ గుర్రం తెచ్చి మధ్యలో పెట్టాడు. ఈ గుర్రం మీద వాడు ఏం వైద్యం చేస్తాడో ఎవరికి అర్థం కాలేదు, బొమ్మ ఉన్నట్టుంది, దానికి ప్రాణం లేదు పాడు లేదు. ఈ పిల్లని తీసుకెళ్ళి గుర్రం మీద కూర్చోబెట్టేసరికల్లా అది మామూలుగా పిచ్చి చేష్టలు మానేసి నవ్వు మొహం పెట్టింది. రాజుగారు అనుకున్నారు, అమ్మ దీని రోగం కుదిరింది, ఇది బాగా కనబడుతుంది, పిల్ల నార్మల్ అయిపోతుందని ఊహించారు. ఈ అబ్బాయి అన్నాడు, నే కూడా కూర్చోవాలండి, ఈ గుర్రం మీద కొంచెం గిరగిరా తిప్పితే ఈ అమ్మాయి మతిలోకి వస్తుంది అన్నారు. అనేసరికి అందరు కూర్చో పర్వాలేదు, కాబోయే రాణిగారు ఆవిడ పక్కన వైద్యుడైనా ఎలా కూర్చుంటాడు, రాజుగారు ఎంకరేజ్ చేశారు, ఏం పర్వాలేదు కూర్చో, నేను చూస్తాను నీ సంగతిని. సరే ఈ కుర్రాడు వెళ్ళి కూర్చున్నాడు, ఆ మీట నొక్కాడు, ఒకటే ఒక శబ్దంతో ఈ గుర్రం కాస్త పైకి ఎగిరిన వీళ్ళంతా చూస్తున్నారు, వీళ్ళ కిందే ఉన్నారు, గుర్రం ఆకాశంలోకి పైకి వెళ్ళిపోయింది. ఇతను ఏం చేశాడు, మెల్లిగా తన రాజ్యాన్ని వెతుకుని దాన్ని చెవులు పుచ్చుకుని తన రాజ్యం దాకా వచ్చాక స్లో చేసి దిగేసేసి చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈసారి ఎక్కడ దింపల, అమ్మాయిని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకున్న మరుక్షణ ఆ పెళ్లి కూతురు ఏం చేసిందంటే, నీకేం గిఫ్ట్ కావాలి, నీకేం కావాలి, ఇవాళ నువ్వు రాణి అయ్యావు, ఏం కావాలంటే ఈ కీలు గుర్రాన్ని తగలబెట్టేయండి ముందు, మళ్ళీ ఇంకో ప్రమాదం జరగకుండా ఈ గుర్రం అసలు ఉండకూడదు,
నన్ను ఇక్కడి నుంచి అవతలకి తీసుకెళ్లే ఏ మార్గము ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆ అమ్మాయి ఏం చేస్తే తన పెళ్ళైన మరుసటి రోజున దాని మీద ఎంత నెయ్యి పోయించి అంటించేశారు. చెక్కది కదా, అది కాలిపోయింది. చక్కగా రాజకుమార్తె ఈ రాజకుమారుడితో పాటు ఫిక్స్ అయిపోయి ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళ ఊరు ఎక్కడో వాళ్ళు వచ్చి వెతుక్కుంటూ వచ్చేదైతే లేదు కాబట్టి ప్రశాంతంగా ఆ అమ్మాయి ఇక్కడే రాజుగారి అబ్బాయి తోటి హ్యాపీగా ఉండిపోయింది. అయిపోయింది కీలుగురం కథ. ఇది బాగా చెప్పచ్చు బోల్డంతసేపు. మీరు బ్రీఫ్ గా అన్నారు కదా, అందుకని నేను బ్రీఫ్ గా చెప్పాను. నేను 3 గంటల సినిమా తీయచ్చు. చాలా బాగుంది రమ్మ గారు, అంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఏమవుతుంది తర్వాత ఏమవుతుంది అనిపిస్తుంది కదా. ఇప్పుడు నా నేరేషన్ తో పాటు మీరు బాగా నేరేట్ చేసి 2-3 రోజుల పాటు చెప్పచ్చు. మేము ఒక 3-4 రోజులు విన్నాం ఈ కథని మా చిన్నప్పుడు. ఓకే రైట్ రమ్మ గారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.